శాస్త్రమునకును వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడువు కాక న్యాయము విధించువాడవైతివి. ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? 11, 12 వచనాల్లో ఉన్న భాగాన్ని ఇప్పుడు చదివారు. సహోదరులారా, ఒకనికి విరోధముగా మరి ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. హల్లెలూయా. యాకోబు భక్తుడు, మనం పరిశుద్ధ గ్రంథంలో చదివే యోహాను, యాకోబు, ఆ యాకోబు ఈయన కాదు. ఈ యాకోబు యేసుక్రీస్తు సహోదరులలో, అంటే యేసుక్రీస్తు తర్వాత మరియకి యోసేపుకి వచ్చిన సంతానములో యాకోబు. అతడు యేసుక్రీస్తు సజీవముగా ఉన్నంత వరకు కూడా నమ్మలేదు. ఆయన ఎప్పుడైతే శిలువ మరణము అలాగే జయించి నిలబడ్డారో అప్పటి నుంచి యేసునందు అచంచలమైన విశ్వాసాన్ని కనపరుస్తూ ఆనాటి ఆదిమ సంఘానికి పెద్దగా వ్యవహరించాడు. అందుకని యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు కొంచెం సూటిగా గట్టిగా మాట్లాడితే నొచ్చుకునే విధంగానే అనిపిస్తుంది. అంత స్ట్రైట్గా ఈ పత్రికలో మాట్లాడతాడు. అందులో ఈరోజు మనం చదివింది, సహోదరులారా, మీరు ఒకనితో మరి ఒకడు విరోధముగా మాట్లాడవద్దు. సాధారణంగా భక్తి మనం అందరం చేస్తూ ఉంటాం, కానీ ప్రతి మతము కూడా దేవునిని మేము నమ్ముతున్నామని ప్రతి మతములోనూ భక్తి చేసేవారు ఉన్నారు. కానీ భక్తి నిజానికి ఎటువైపుకి నడిపిస్తుంది, ఆ భక్తి వలన నేనేం నేర్చుకుంటున్నాను, ఆ భక్తి చేయడంలో నన్ను దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అనే దానికన్నా నాకు నచ్చినట్లుగా నేను, మీకు నచ్చినట్లుగా మీరు భక్తి చేసుకునే దానిలోనికి పడిపోయారు. అదే నేటి భక్తి అని చేసే ప్రతి ఒక్కరి సమస్య అదే. అందులో క్రైస్తవులు ఏమీ తక్కువేం కాదు. మనము భక్తి నోటితో చెప్పడానికి ప్రభువు మనల్ని పిలవలేరు. ఏమండి, యేసుక్రీస్తును మనం విశ్వసించాము అంటే ఒకడు హృదయమందు నమ్మాలి, తన నోటి యందు కూడా నమ్మాలి. సో మనం విశ్వసించాలి, నోటితో పలకాలి, మాట్లాడాలి. అంటే నిజ జీవితంలో మనము ప్రభువుని చూపించేవారిగా ఉండాలి. అలా చూపించకుండా నేను భక్తిపరుణ్ణే అంటే మాత్రం అది మన దృష్టికి రైట్ అవుతుందేమో కానీ దేవుడు దాన్ని ఎప్పుడూ ఒప్పుకోడు. ఏమండి, సో ఒక వ్యక్తి సహోదరుని మీద చెడుగా విరోధముగా మాట్లాడుతుంది. సహోదరుడు అంటే కుటుంబంలో ఉన్నవారనే కాదు, మన ప్రక్కన ఉన్నవారు ఎవరైనా సరే. ఏమండి, ఇక్కడ చుట్టూ ఉన్న గృహాలు ఉన్నాయి. సో వీళ్ళందరూ మనకి సహోదరులు. సో నీ సహోదరునికి నీవు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఇది ఖచ్చితంగా దేవుడు చెప్తున్నటువంటి, చెప్పాలంటే ఇది ఆజ్ఞ. ఏమండి, విరోధముగా మాట్లాడవద్దు అనంటే ఇది ప్రతి మనిషికి ఒక పెద్ద సవాల్. ఏమండి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక్కళ్ళని కూడా నేను తిట్టుకోకుండా పడుకున్నానని చెప్పగలిగే రోజు ఉందా? మీకు అర్థమైందా? మీరందరూ ఎలా చూస్తున్నారంటే మీరు తిట్టుకుంటున్నారు, మేము ఎవరిని తిట్టుకోవట్లేదు. ఒక్కరినైనా మనం నిందించకుండా, తప్పు పట్టకుండా, నేరారోపణ చేయకుండా ఆ రోజు ముగిస్తున్నామా? ఇదే నేటి క్రైస్తవ్యానికి కూడా ఒక పెద్ద సవాల్. నోటితో చెప్తాను, నేను భక్తి అద్భుతంగా చెప్తాను, కానీ నా చేతలలో నేను నిజంగా విరోధంగా మాట్లాడే పరిస్థితులు నాకు వచ్చినప్పుడు, నేను వ్యతిరేకంగా మాట్లాడాలి అన్నప్పుడు దానిని నేను ఈ వాక్కుని జ్ఞాపకం చేసుకొని ఎంతవరకు క్రియలలో చూపిస్తున్నాను. క్రియాపూర్వకముగా భక్తి లేనప్పుడు ప్రభువు మనల్ని బట్టి సంతోషించలేడు. ఏమండి, సో మనము ఒకరికి విరోధంగా మాట్లాడకూడదంటే మీకు తెలుసా, ఈ లక్షణం ఉన్నది అపవాదికి లక్షణం ఇదే. ఏమిటి ఆ లక్షణం? వాడెప్పుడు దేవుని ప్రజల మీద నేరారోపణ చేస్తూనే ఉంటాడు. నేరారోపణ అంటే విమర్శించటం,
లేవండి తప్పు పట్టే విధంగా మాట్లాడటం, వ్యతిరేకంగా మాట్లాడటం ఎవరి లక్షణం? కొంచెం గట్టిగా చెప్పండి. ఈ వెనకాల మాకు సంబంధం లేదన్నట్టున్నారు. ఎవరి లక్షణం అండి? అపవాది. మనం ఎవరి బిడ్డలం? నిజమేనా? వారికే అంటున్నాడు, నేను యేసయ్య బిడ్డను, నేను దేవుని బిడ్డను అని చెప్పే వ్యక్తట ఎప్పుడు మరొకరికి విరోధముగా మాట్లాడవద్దు. హల్లెలూయా. ఈరోజు మీరు సోషల్ మీడియాలో బాగా చూస్తున్నారు. ఫోన్ తీస్తే అంతసేపు చెయ్యి పైకి వెళ్తానే ఉంటుంది ఇట్లా. ఎందుకని వీడియోలు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం. ఆ చూచే దాంట్లో మరొకరికి విరోధముగా మాట్లాడకుండా ఉండేవారు ఎవరున్నారు చెప్పండి? మీకు అర్థమైందా? ఖచ్చితంగా అవతల వాడిని తప్పు పట్టాలి. ఏమండి, ఆ భర్తకి భార్య ఎప్పుడు ఎలా కనిపిస్తుందంటే ఏదో ఒక లోపంతోనే కనిపిస్తుంది. అందుకని భర్త ఎప్పుడు సంతృప్తిగా ఉండరు. ఏమండి, భార్యని ఏదో ఒక మాట చేత నొప్పించడమో, అంటమో, తిట్టడమో, మొత్తానికి ఆ రోజు ఒక్కసారన్నా, అంతేనండి పురుషులు చెప్పాలి, ఒక్కసారన్నా వాళ్ళనంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి, స్త్రీమూర్తులేం తక్కువగా. ఏమండి, ఆ భర్తని ఒక్కసారన్నా దొరికాడు నాకు పనికిమాలినోడని ఏదో రకంగా అనుకుని మొత్తం మీద ఆ రోజు ఒక మాట అనుకోకుండా బయటికి రారు. ఇక పిల్లల సంగతి సరే సరే, మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదు, మా నాన్న అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు చెప్పేవి నాకు ఇష్టం లేదు, వాళ్ళు నన్ను తిడతారు. తర్వాత మా పిల్లల్ని ఎప్పుడు అడుగుతూ ఉంటాను, నీకు ఎవరంటే ఇష్టమో అని. వాళ్ళు అటు ఇటు చూస్తారు, నా వైపు వాళ్ళ అమ్మ వైపు. ఎందుకని అంటే ఏ ఒక్కళ్ళనంటే ఇంకొకళ్ళు గట్టిగా క్లాస్ ఇస్తారేమో అని భయం. కానీ చెప్పేస్తారు, నాకు డాడీ అంటే భయం ఎందుకంటే కొడతాడు, అమ్మ అంటే ఇష్టం ఎందుకంటే కొట్టదు. సో కొట్టేవాళ్ళు ఎప్పుడు నచ్చరు, కొట్టకుండా ఉంటేనే నచ్చుతారు. కాబట్టి ఖచ్చితంగా ఒకళ్ళ మీద విరోధ భావం ఖచ్చితంగా ఉంటుంది. ఏమండి, ఉద్యోగం చేసేవారు చెప్పండి, మీలో ఉద్యోగం చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు మీ పైవాడిని తిట్టుకోకుండా, పైవాడు అంటే దేవుడు గారు, ఆ మేనేజరు ఆ పై పోస్ట్లో ఉంటారే, వాడిని తిట్టుకోకుండా నేను గడిపాను అని చెప్పగలమా? మీరు చెప్పండి. ఎవరు వీళ్ళు అంటే క్రైస్తవులు. నేను ప్రభువుని తెలియని వారి గురించి మాట్లాడలా. నేను దేవుని బిడ్డను అని చెప్పినప్పుడు నా పైవారు, అధికారంలో నా పైవారు మాట అన్నారు. అది నాకు నొచ్చుకునేలాగా, నా మనసు గాయపడేలాగా, నేను బాధపడేలాగానే వారు అన్నారు. ఏం చేయాలంటారు? హలో, మిమ్మల్ని అడుగుతుంది. మేము ఎప్పుడూ కూడా సైలెంట్గా లేవనా? అందరూ అలాగే ఉన్నారు. సాధారణంగా అలా అన్నప్పుడు ఫస్ట్ కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం అంటే లోపల బాధ కలిగింది. ఆ బాధతో కోపం వచ్చేసి గబగబా 4 మాటలు అనేస్తాం. ఆ కోపం రావడం, ఈ మాట అంటాం, ఈ గ్యాప్లో మీకు తెలుసా అసలు దేవుడు గుర్తుకురాడు. మనం భక్తి పరులమని, ప్రభువుని విశ్వసించేవారమని అస్సలు గుర్తుకు రాదు. పొరపాటున ఆ సమయంలో దేవుడు కనబడితే మాత్రం, ప్రభు ఒక్క నిమిషం పక్క నుంచో, నేను ఒక్కసారి తేల్చేసుకొని వస్తాను, ఒక్క నిమిషం పక్క నుంచో అని అనాల్సినవన్నీ అనేసేసి దేవుని దగ్గరికి వచ్చి ఏదోలే నాయన ఆ విషయంలో అనేసాను, కానీ యాక్చువల్గా అనకూడదు, నీకు తెలుసు, నాకు తెలుసు అనుకో, కాకపోతే ఆ సందర్భానికి అనేసా. నువ్వు క్షమించే దేవుడు కాదు ప్రభా, నువ్వు మంచి దేవుడువు, నువ్వు ప్రేమించే దేవుడువు, కనికరించే. ఇదేంటి ఇదంతా పేస్ట్ వేయడం అనమాట. దేవుడు ఇలాంటి పేస్ట్లకు అసలు పడ్డావు. నువ్వు తిట్టిందంతా తిట్టేసి చివరాఖరులో నేను మంచోడు, నేను గొప్పోడు, ఏంటి ఈ మాటలు, నాకు ఇయ్యొద్దు అంటాడు. సో దేవుడు ఎప్పుడు మనల్ని విరోధముగా మాట్లాడమని పిలవలేదు. నిజానికి ఆ లక్షణం అపవాదిది. అపవాది ఎవరికి విరోధంగా మాట్లాడతాడంటే మొదట దేవునికి. వాడికి దేవుడంటే పడదు, కానీ దేవుడిని ఏమీ చేయలేడు. ఆ దేవునికి విరోధముగా ఉన్నటువంటి వాడు ఆయన ప్రేమించే ప్రజల మీద విరోధంగా మాట్లాడే లక్షణాన్ని చిన్నప్పటి నుంచి డెవలప్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి నీకు చదువు చెప్పే సార్లు మంచోళ్ళ చెడ్డోళ్ళ? నాకు చదువు చెప్పేవాళ్ళకి అసలు సబ్జెక్టే లేదండి, అది చెప్పడమే రాదండి అన్నారా లేదా? ఎందుకన్నారు? ఏ రకంగా అన్నారు? మనం ఒక సమస్య వచ్చినప్పుడు ఒక వైపు నుంచి చూసి మాట్లాడటం మనందరికీ బాగా అలవాటు, ప్రతి మనిషికి.
ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక మనస్సు గాయపడినప్పుడు, మనం ఫీల్ అయినప్పుడు మన కోణంలో నుంచి ఆలోచించి అవతల వాడిని ఏమంటాం? వాడే తప్పు, వాడే తప్పు. ఏమండి, మీరు ఎప్పుడైనా చూసారో లేదో, అత్త కోడలు తిట్టుకున్నారు, బాగా తిట్టుకున్నారు, పాపం తిట్టుకొని అలిసిపోయారు. మొత్తం మీద ఈలోగా ఆ పక్క ఆవిడ వచ్చి ఆ కోడలకు వినిపించకుండా అత్తగారి దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది, ఎవరిది తప్పు అంటే అత్తగారు ఏం చెప్తారు? కోడలు తప్పు. సరేనా, ఈవిడికి తెలియకుండా కోడల గారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎవరిది తప్పు అంటే ఆవిడేం చెప్పొద్దు? కోడలో అత్తగారిదే తప్పు. మరి ఇప్పుడు తప్పు ఎవరిదంటారు? ఆవిడ తప్పే అంటుంది. మీకు అర్థమైందా? ఇటువైపు నుంచి చూస్తే ఈవిడిది రైట్గానే ఉంది, అటువైపు నుంచి చూస్తే ఆవిడది రైట్గా ఉంది. మరి ఎవరిది నేరం? ఏ రకంగా ఆలోచిద్దాం దాన్ని? మనం చాలా మార్లు దాన్ని పట్టించుకోం. నా పాయింట్లో నేను చెప్పేది నా సైడ్ నుంచి రైటే, అవతల నాకు చెప్పేదే తప్పు. కాబట్టి వాళ్ళు రైట్ కాదు, వీళ్ళు రైట్ కాదని తప్పు పడుతూ మాట్లాడతాం చూసారా? అలాంటి మనకి ఇంకో సైడ్ నుంచి చూడటం రాదు. వారి స్థానంలో నిలబడి ఫీల్ అవ్వటం మనకి రాదు. వారి అనుభవాలతో వారి కష్టకాలంలో నిలబడి ఆలోచించడం మనకి రాదు. అంటే మన వైపు నుంచి చూస్తున్నాం అంతే. దేవుడు అంటాడు, నువ్వు అవతల స్థానం నుంచి ఆలోచించలేవు కాబట్టే నేను చెప్తున్నాను, నువ్వు ఎవ్వరిని విమర్శించు, ఎవ్వరికి తీర్పు తీర్చొద్దు, విరోధంగా మాట్లాడద్దు. మనందరము పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటాం. పరిశుద్ధ గ్రంథము అనగా ఇది దేవుడు మనిషి ఎలా జీవించాలో ఇచ్చినటువంటి మాన్యువల్. ఏమండి, మీరు టీవీ కొనేటప్పుడు లోపల ఏమిస్తాడు? టీవీతో పాటుగా ఓ పుస్తకం ఇస్తాడు. పుస్తకం ఎందుకు అనంటే ఆ టీవీ ఆపరేట్ చేయాలంటే ఇది కావాలి. మనం ఎవరం చదవకుండా స్విచ్లు ఇష్టం వచ్చినట్టుగా నొక్కేస్తాం. అందుకని అది బంద్ చేయదు అనుకోండి. మొత్తం మీద మనకు వచ్చిన 2 ముక్కలు ఆ స్విచ్లు పైకి కిందకి అంటాం ఒకటే వచ్చు, కానీ మాన్యువల్ చదవం. భక్తిలో కూడా దేవుడిచ్చినటువంటి తన వాక్కుని చదవకుండా యేసుక్రీస్తుని వెంబడించాలి అంటే అది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. అప్పుడు భక్తి ఎత్తుపల్లాలుగా కొంతకాలం బాగుంటుంది, కొంతకాలం పడిపోతుంది, 4 రోజులు బాగుంటుంది, 4 రోజులు పడిపోతుంది. సమస్య అలాగే ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా మన భక్తి నవ్వు గొలిపించేదిగా, హాస్యాస్పదంగా ఉంటుంది. కారణం, అరే నోటితో ఒకటి చెప్తున్నాడు, చేసేది ఇంకోటి చేస్తున్నాడు. మీకు అర్థమైందండి? ఇప్పుడు మీరు చెప్పండి, మీరందరూ ప్రభువుని విశ్వసించేవారేనా? హలో, ఏంటి అలా చూస్తున్నారు? మామూలుగానే అడిగాను. మీరందరూ ప్రభువుని విశ్వసించేవారేనా? కొంచెం గట్టిగా చెప్పండి బాబు, మీ ఆస్తిలో వాటా అడగట్లేదు నేను. ఏమండి, అందరం ప్రభువుని విశ్వసించేవారు, అంతే కదండి? కొంచెం మాట్లాడండి. విశ్వసించేవారేనా? మీరందరూ విశ్వసించేవారు, రైట్. మీరందరూ విశ్వసిస్తున్నప్పుడు మీ హృదయాలు ఎందుకు గాయం అవుతున్నాయో చెప్పండి. మీరందరూ ఎవరిని విశ్వసిస్తున్నారు? యేసయ్యని. మరి మీ హృదయము మిమ్మల్ని ఎవరైనా మాట అన్నప్పుడు ఎందుకు గాయపడుతున్నారో చెప్పండి. మీరు ఆరాధించే ప్రభువు అన్యాయముగా కొట్టబడ్డాడా లేదా? హలో, మొహం మీద ఉమ్మి వేయబడ్డాడా లేదా? అందరి చేత హేళన చేయించబడే స్థితిలోకి వెళ్ళాడా లేదా? ఆ దేవుని బిడ్డలేనా మీరు? మరి ఆయనకి లేని ఫీలింగు మీరేంటి? కొంతమంది ఆడపిల్లలు చెప్తున్నారు, నేను చాలా సెన్సిటివ్ తెలుసా, నేను చాలా సెన్సిటివ్. మీరు అన్న మాటలకి నా హృదయం ముక్కలు ఎన్ని ముక్కలైందో తెలియదు, మీరు ఎంత గాయపరిచారో తెలియదు. అవునా? మరి గాయపరిచిన ప్రభువుకే కదా నీవు కూడా బిడ్డవు. ఆయన అనుభవము నీకిస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని ఎందుకు తిరస్కరిస్తావు? ఎందుకు తిరస్కరించాలి? దేవుడికి సెన్సిటివ్ అండి, నేను చాలా సున్నితం అండి, నా మనసు చాలా సున్నితం అనే వాళ్ళని దేవుడు ఇంకా కొడతానే ఉంటాడు. వాళ్ళకి నొప్పిని కలిగిస్తూనే ఉంటాడు. ఎందుకని? అన్ని అనుభవాలలోనూ మనకి మాదిరిగా ఉన్న క్రీస్తుని వెంబడిస్తూ చిన్న మాట అంటే ఏంటేం చెప్పరు, అనవసరంగా పిలిచారన్నట్టు చూస్తున్నారు. చిన్న మాట అంటే నొచ్చుకుంటాం, చిన్న మాట అంటే ఫీల్ అయిపోతాం. మాట ఎందుకు అన్నారు ఏంటి, నాకు అవి అనవసరం. మాట అంటే నేను ఫీల్ అవుతున్నా, మనసు గాయపడుతుంది. అందుకని మందిరానికి హలో చెప్పరే, వెనకాల చెప్పట్ల, మందిరానికి
రాను నేను, ఎందుకంటే మీరు అన్నారు. నేను రాను, నేను పాట పాడను, ఎందుకంటే నేను పాట ఇవ్వాల ఫీల్ అయ్యాను, నేను రాను. ఏంటి ఫీల్ ఏంటి నాకు అర్థం అవదు. ప్రభువును విశ్వసించకముందు మనం అందరం ఫీల్ అయ్యాం, ప్రతి చిన్నదానికి ఫీల్ అయ్యాం, ప్రతి చిన్నదానికి గొడవ పడ్డాం, మాటలు అనుకున్నాం, ఇష్టానుసారంగా బ్రతికాం. అది పాత జీవితం. మరి ప్రభువును విశ్వసించిన తర్వాత మనము సున్నితం అని మాట్లాడుతుంటే ఎంతవరకు దేవుని బిడ్డలం అంటారు? ఇలా సున్నితమైన మనసు కలిగి ఉన్నామని చెప్పేవాళ్ళు ప్రభువుని వెంబడించలేరు, అస్సలు వెంబడించలేరు. ఆ మనసు సున్నితం ఏ విషయంలో ఉండాలి? దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా అని ఆ తాకిడి తెలిసే సున్నితం ఉండాలి తప్ప ఆ మాట అంటే ఫీల్ అయిపోయే సున్నితం కాదు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా మాట అనగానే ఏం చేస్తున్నారు మీరు? హలో, ఏంటి ఎవరో చెప్పట్లేదు, అందరూ మౌన వ్రతంలో ఉన్నట్లుగా ఉన్నారు. చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా మాట అంటే మీరు ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? ఏమంటే వెంటనే వారికి సమాధానం ఇచ్చేయాలి. రైట్. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు గాయపరుస్తాడు మీరు చెప్పండి. మిమ్మల్ని దేవుడు మీ మనస్సుని గాయపరిస్తే దేవుడికి వచ్చే లాభం ఏంటి? అవన్నీ ఆలోచించము. నా మనస్సును గాయపరుస్తూ నన్ను దేవుడు ఎలా కట్టాలని ఆశిస్తున్నాడు అది ఆలోచించం. అదే పాట పాడతారు కదా, ఏం పాట అది? మన పాటలు అయిపోయిన తర్వాత పాడతాం. ఏంటది? కీర్తన చదివేశా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నింపు. తర్వాత హలో, శిల్పి చేతిలో. తర్వాత ఏమండి కొంచెం గట్టిగా, అనుక్షణము అంటే చెక్కమని అడిగావా లేదా? ఏంటి అడగలేదా? నేను అడగలేదు అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా మనం అడిగాం, నన్ను చెక్కు. ఎందుకని మనం అందరము క్రీస్తు పోలికగా మార్చబడాలి. అందుకని నేను దేవుని చేతిలో ఉన్నాను, నన్ను దేవుడు తన రూపంలోనికి మార్చాలి అంటే నిన్ను చెక్కాలి. మరి చెక్కాలి అంటే ఏం చేయాలి? దేవుడు అయ్యా బాబు అమ్మ అంటే పని జరుగుద్దా? హలో, రైట్. దేవుడు మనల్ని చెక్కడానికి ఎవరెవరిని ఉపయోగించుకుంటాడు? నెంబర్ 1 మన కుటుంబ సభ్యులు, అంతేనండి ఫస్ట్. రెండోది అయితే స్నేహితులు, బంధువులు, ఏమండి అయిన వారు, ఇంకా దగ్గరోళ్ళు, బెస్ట్ అనేవాళ్ళు. ఆ తర్వాత మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, పనుల్లో మీ తోటివారు, మీ పైన ఉన్నవారు, ఏమండి ఇంకోటి ఇరుగు పొరుగువారు. ఇంతేనండి. ఇవి కాకుండా దేవుడు మిమ్మల్ని కదపడానికి, మిమ్మల్ని చెక్కడానికి ఉపయోగించుకోవలసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటారా? మీరు చెప్పండి. సపోజ్ నేను బూతులు మాట్లాడుతున్నాను. ఇప్పుడు నన్ను మార్చాలంటే దేవుడు ఎవరిని ఉపయోగించుకోవాలి? ఖచ్చితంగా నేను చెప్పిన ఈ 5గురినే ఉపయోగించుకోవాలి. ఈ 5గురు అంటే ఏంటి? 5 ఏళ్ళు ఇప్పుడు చెప్పాను కదా, కుటుంబ సభ్యులు, ఏమండి మన ఫ్రెండ్సు, బంధువులు, ఇరుగు పొరుగు, అయినవారు. మీరు మర్చిపోయారు, అయిపోయింది అంటే ఇక్కడ ఎవరు లేరు. సరే, మొత్తం మీద అర్థమైందండి. 5 గ్రూపులు చెప్పాం. ఈ 5 గ్రూపుల్లో ఉన్న వారినే దేవుడు ఉపయోగించుకొని మనల్ని సరిచేయాలి, మనల్ని మార్చాలి, మనలో ఉన్న అవలక్షణాలు తీసేయాలి, దైవిక లక్షణాలను మనకు ఇవ్వాలి. అంతేనండి. ఈ 5గురు కాకుండా ఇంకెవరూ లేరు. రైటేనా? ఇప్పుడు చెప్పండి, దేవుడు మిమ్మల్ని, మీలో ఉన్న కోపాన్ని తీసివేయాలంటే ఈ 5గురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఏంటి అలా చూస్తారు? ఎవరైనా ఉన్నారా? లేరు. ఈ 5గురు తప్ప ఇంకెవరు లేరు. పోనీ ఇంకా మనలో అవలక్షణాలు మార్చుకోవడానికి ఇంకా వేరే దారి ఏదైనా ఉందా? ఇంకో దారి లేదు. అప్పుడు నిన్ను మార్చాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఈ 5గురిని ఉపయోగించుకోవాలి. అందుకని దేవుడు
నీ ఇంటిలో వారిని, బయట వారిని, సంఘాన్ని, చివరికి సేవకుణ్ణి అందరినీ ఉపయోగించుకుంటాడు దేవుడు. ఉపయోగించుకొని నిన్ను నన్ను మార్చే పని చేస్తాడు. ఇలా మార్చేటప్పుడు మన హృదయము గాయపడుతుంది, మనం నొచ్చుకుంటాం. వెంటనే ఎవరిని అంటున్నాం? ఎదుటి వ్యక్తిని మాట్లాడుతున్నాం. కానీ దాని వెనక ఎవరు పని చేస్తున్నారు నువ్వు అది ఆలోచించవే. నా మనసు గాయపడే దాని వెనక ఎవరు పని చేస్తున్నారో ఆలోచించకుండా, నా కోపం వచ్చింది, నన్ను అన్నారు, నేను రాను, మీతో కలవను, మీకు దూరంగా ఉంటాను, ఏమండి ఇంట్లో అయితే మాట్లాడను, మంచం ఎక్కేసేస్తాను, నేను కలిగి ఇంట్లో వండను, ఏమిటిది నేను ఫీల్ అయ్యాను అని చెప్తూ విరోధముగా ప్రవర్తిస్తున్నారు. ఆ విరోధంగా ప్రవర్తించే నైజమే దేవుడు అంటాడు మీకు ఉండకూడదు. కారణం, నా మాటను అనుసరించడానికి మిమ్మల్ని పిలిచాను. నా మాటను అనుసరించేటప్పుడు మిమ్మల్ని మలచాలని నేను ఉపయోగించే వీళ్ళందరిలో నువ్వు ఎవరిని అనటానికి వీల్లేదు, ఎవరిని అనాల్సిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే మిక్కిలి సాత్వికుడు, రైటేనండి? మోషే మిక్కిలి సాత్వికుడు. ఎలా అయ్యాడు మిక్కిలి సాత్వికుడు? ఎలా అయ్యాడు? తిట్టేవారు లేకుండా. ఎక్కడి నుంచి వస్తుంది సాత్వికం? మాట అనేవారు లేకుండా. తగ్గింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, మనల్ని ఒక మాట గద్దించేవారు లేకుండా నేను ఒక అడుగు వెనక్కేస్తాననే స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, కాబట్టి దేవుడు మన ముందు ఉంచిన వాళ్లను దేవుడు ఉపయోగిస్తున్నాడు అని ఆత్మీయులు మాత్రమే చూడగలుగుతారు. ఆత్మీయులు మాత్రమే, ఇంకెవ్వరూ చూడలేరు. మిగతా వాళ్ళకి మాట అన్నారు, నాకు గాయమైందన్న ఒక్క కోణమే, అక్కడే ఆగిపోతారు. ఒకవేళ ఏ మాటలైనా మీ హృదయాలను గాయపరిచినప్పుడు దేవుని వైపు చూడటం మర్చిపోవద్దు. యేసు సిలువు పైన ఉన్నాడు. ఏమండి, సిలువులో యేసు పలికిన మొదటి మాట ఏమిటి? తండ్రి వీరేం చేయుచున్నారో. నిజంగా మనం ముందంతా చదివితే నిజానికి వాళ్ళు ఎవరికి తెలియదు ఏం చేస్తున్నారో. హలో, పరిసయ్యులు, శాస్త్రులు, మతాధిపతులు వీళ్ళందరూ కావాలని పగబట్టి, పంతం బట్టి, అబద్ధ సాక్ష్యాన్ని కల్పించి ఆయన మీద నేరారోపణ చేసి సిలువకి ఎక్కించడం అనేది ఖచ్చితంగా ప్లాన్ ప్రకారంగా జరిగింది. రైటేనా? స్కెచ్ చేసి మరీ చేశారు. కానీ సిలువ మీదకి ఎక్కిన తర్వాత యేసు ఏమంటున్నారు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు. యేసు అసలు ఆ మాట అంటలో ఏమన్నా అర్థం ఉందా? హలో, వెనకాల వాళ్ళు చెప్పాలి, పాపం మీకు గాలి ఇట్లేదు, నాకు అర్థమైందిలే, కానీ చూసారా ఎంత గాలికే తట్టుకోలేము, అదే గాలి రావట్లేదని, అంత వేడికి తట్టుకోలేము. మళ్ళీ పెద్ద కోపం వచ్చినప్పుడు డైలాగ్, పోతే పోతానండి, చస్తే చస్తాను. ఏంటంట? చస్తే చస్తానండి, అంత తేలిక? కాస్త నీటికి తట్టుకోలేం, వేడికి తట్టుకోలేం, గాలి లేకపోతే తట్టుకోలేం. ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలని, ఆ నరకానికి వెళ్ళకూడదని దేవుడు మనకి తన వాక్కులను నియమించింది. పాస్టర్ గారు మీకు ఎందుకు ఫ్యాన్లు పెట్టలేదు అంటే, బాధ నరకంలో దీనికి 1,00,000 రెట్లు పైన వేసుకోండి, అంత దారుణంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళకూడదంటే దేవుని వాక్కును మనము పాటించేవారిగా ఉండాలి. హల్లెలూయా. సిలువలో అన్నాడు ఏమని? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వాళ్ళందరూ ప్లాన్ చేసి చేస్తే తెలియదని ప్రభు అంటున్నాడు. అంటే ఏం జరిగిందంటారు? వాళ్ళందరి దృష్టిలో యేసును మేము చంపేస్తున్నాం, మేము సక్సెస్ అయ్యాం, మేము అనుకున్నది సాధించాం, మా పగంతా తీర్చేసుకున్నాం, ఇది వాళ్ళ పాయింట్. కానీ యేసు వైపు నుంచి చూస్తే తన తండ్రి పంపించిందే సిలువ మీదకి ఎక్కడానికి, అంతేనండి? తన తండ్రి తనను పంపించిందే సిలువ మీదకి ఎక్కడానికి, ప్రాణం పెట్టడానికి. నేను వచ్చిందే ప్రాణం పెట్టడానికి అన్నాడు. తన తండ్రి ప్రణాళిక తెలుసు కనుక ఆయన సిలువ మీదకి ఎక్కినప్పుడు ఎవరిని అనలా, తన మీద ఉమ్మూసిన మాట్లాడలా. చాలామంది క్రైస్తవులు ఏమి ఉప్పు కారం తెల్లేని వాళ్ళండి బాబు, వాళ్ళు అసలు ఏమి ఎదురు తిరగరు, ఎన్నన్నా కానీ పడి ఉంటారు, వాళ్ళని ఎలాగైనా మనం మాట్లాడనొచ్చో, ఏమైనా హింసించవచ్చు. ఎందుకని అనరు? అంటం తెలియక
మనం మాత్రం ఉప్పు కారాలు తింటలేదా? రోషాలు లేవా? ఎందుకనో మన దేవుడు మీరు అలా ఉండటం నా ఉద్దేశము కాదు అన్నాడు. అందుకని మనం ఎదురు తిరగడానికి ముందుకెళ్ళాం, వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకెళ్ళాం, గొడవలు పడటానికి ముందుకు వెళ్ళాం. అది దేవుడు మన ముందు నియమించినటువంటి మార్గం. దేవుని మార్గాన్ని అర్థం చేసుకోకుండా మనం గొడవలకు వెళ్ళి మనం మాటలు అనుకొని ఆ ధోరణే తప్పు కదా. యేసు అందుకని ఎవ్వరికి వ్యతిరేకంగా మాట్లాడలా. హల్లెలూయా. మీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది, తెలుసా మీకు? గొప్ప ప్రణాళిక. ఆ ప్రణాళికలో దేవుడు మిమ్మల్ని ఆశించినట్లుగా మార్చాలంటే మిమ్మల్ని చెక్కడం అవసరం. అలా చెక్కుతూ ఉన్నప్పుడు మనము విసుక్కోవడము, నాకెందుకు ఈ పరిస్థితి అని బాధపడటము, దిగులు పడటము, ఏమండి, ఇది కాదు మనం చేయాల్సింది. నా దేవుడు తన రూపంలోనికి నన్ను మలుచుతూ ఉన్నాడు. అలా మలిచేటప్పుడు నొప్పి కలుగుతుంది, అలా మలిచేటప్పుడు బాధ కలుగుతుంది, కానీ నేను దేవుని కోసం నిలబడాలి. హల్లెలూయా. ఎప్పుడు అడిగాను, మీ దగ్గర అడిగాను లేదో నాకు తెలియదు, కానీ మీరు చెప్పండి, పెళ్ళైనప్పుడు మీరు బాగా జ్ఞానవంతులా, ఇప్పుడు జ్ఞానవంతులా? మీ పెళ్ళైన కొత్తలో మీరు జ్ఞానవంతులా, ఇప్పుడు జ్ఞానవంతులా? హలో, ఇప్పుడు జ్ఞానవంతులా? మరి అప్పుడు కొంతమందిని వదిలేస్తే అంటారా, అప్పుడు ఏమీ తెలియదు కాబట్టి ఇన్ని చేసుకున్నాను, కానీ అప్పుడే గనక ఈ జ్ఞానం ఉంటే తొక్కి పట్టేదా. ఎన్ని మాటలు చెప్తారో. ఏమండి, మీరు చెప్పండి, అప్పుడు ఆ జ్ఞానం లేదు, ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చింది. ఎలా వచ్చింది ఆ జ్ఞానం తెలుసా? ఈ మధ్యలో మీరు ఎన్నో మార్లు శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్ట నష్టాల ద్వారా దేవుని సన్నిధిలో ఏడ్చి ఏం చేయాలి మీ మెదడు మీద, మీ మనస్సు మీద ఎంత ఒత్తిడో మీరు తట్టుకొని ఒక్కొక్క సమస్యను దేవుని సహాయంతో అధిగమించి ఎదిగినందున ఇప్పుడు మీరు జ్ఞానవంతులు. హల్లెలూయా. మనల్ని జ్ఞానవంతులుగా మార్చడానికి దేవుడు దేన్ని ఉపయోగించాడు? శ్రమలను, కష్టాలని, ఇబ్బందులను, వీటిని ఉపయోగించి నా దగ్గర కూర్చుంటే నీకు ఎలా విడుదల రావాలో నేను చెప్తా. నా సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎలా నిన్ను బయటికి తీసుకురావాలో నేను చెప్తా. అంటే శ్రమ నిన్ను కష్టపెట్టడమే కాదు, నిన్ను దేవుని దగ్గరికి దగ్గరగా రమ్మని తీసుకువెళ్ళడం. అలా దేవుడు తన దగ్గరకు తీసుకువెళ్ళడానికి మనల్ని ఏం చేస్తాడు? కొన్ని సమస్యలను అనుమతిస్తాడు. ఆ సమస్య ఈడి వల్లే వచ్చిందని మనం తిడతాం చూసావా? అది చెయ్యొద్దు. మన పని కాదు. తీర్పు తీర్చుట మీ పని కాదు, మన పని కాదు. మనం వాక్యమును అనుసరించడానికి వచ్చాం, అంతేనండి. ప్రతి మనిషి మీద పాపభారం ఉన్నది. పాపభారముతో ప్రభు సన్నిధికి వచ్చాడు, ప్రభు క్షమించాడు. ఆనాటి నుంచి తాను పరిశుద్ధంగా ఉండటానికి ప్రయాసపడుతూ ఎక్కడైనా దోషపూరితంగా మాట్లాడానేమో, దోషపూరితంగా వ్యవహరించానేమో అని తన దోషములను కడుక్కోవడానికి దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాట ద్వారా తనను తాను దేవుని ఆత్మ సహాయంతో మార్చబడుతున్నాడు. అలాంటి స్వభావం కలిగినటువంటి మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలే కానీ ఆ స్థానంలో మనం నిలబడకూడదు. అర్థమైందండి? మీరు వాక్కుని అనుసరించే వారిగా ఉండాలి, అంతేగాని దేవుని స్థానాన్ని తీసుకునే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. ఇందాక చెప్పాం, అటు అత్తది తప్పు కాదు, ఇటు కోడలిది తప్పు కాదు, అంతేనండి. వెనక నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది, బయట నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. బయట నుంచి చూసేటప్పుడు మనం చెప్పగలుగుతాం ఎవరిది తప్పు అని. అంటే బయట నుంచి చూసే కోణం అంటూ ఒకటి ఉందిగా, అంతేనండి. అది నీ దేవుడు నిన్ను చూసే కోణం. నువ్వు ఆత్మీయంగా ఎదిగితే ఆ కోణంలో నుంచి చూడటం నీకు దేవుడు నేర్పిస్తాడు. మీకు అర్థమైందండి? ఆ కోణం నుంచి చూడటం నేర్పించినప్పుడే మీరు దేవునికి నచ్చినట్లుగా స్పందిస్తారు. హల్లెలూయా.
మీ పాస్టర్ గారికి కోపం లేదంటారా? ఎదురు తిరగలేరంటారా? 4 తిట్టలేరంటారా? ఉప్పు కారం తింటలేదా? అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకని? అమ్మ 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 అలాగే అమ్మ, అట్లాగే చూడండి అమ్మా, రండమ్మా. ఏంటి ఏం గట్టిగా అనలేరా? అనగలరు, చెయ్యగలరు. కానీ దేవుని అనుభవం పొందుకున్న వ్యక్తి స్పందించడు. తనను మాట అంటే దేవుని దగ్గర పడి ఏడుస్తాడే తప్ప అలానంటానికి ముందుకు వెళ్ళిపోవడం. అడుగుతున్నాను, మీకు దేవుని దగ్గర ఏడవటం వస్తుందా? మనిషి మీద పడి ఏడవటం వస్తుందా? ఏం నేర్చుకుంటున్నారు ఈ ప్రయాణంలో? మీరు మనిషి మీద పడి ఏడ్చినంత వరకు మీరు దేవుని స్థానాన్ని తీసుకుంటున్నారు. తీర్పు తీర్చేవాళ్ళు ఎవరు? దేవుడు. ఇప్పుడు నేను అవతల వ్యక్తి తప్పు అంటే ఇప్పుడు నేను ఎవరి స్థానం తీసుకుంటున్నాను? దేవుడి స్థానం తీసుకుంటున్నాను. దేవుడి స్థానం తీసుకోవాలని ఎవరు ఆశించారు బైబిల్లో? అపవాది. అంటే ఆ కోరిక ఇప్పుడు మన ద్వారా నెరవేర్చుకుంటున్నాడా? అందుకని అపవాది సంబంధులుగా మీరు ఉండొద్దు. అపవాది సంబంధులు ఎప్పుడూ కూడా తీర్పు తీరుస్తాడు. వాడు తప్పు, వీడు తప్పు, వీళ్ళు తప్పు, నేనే రైటు. అపవాది ఇప్పుడు ఏమనుకుంటాడు? నేనే రైటా, దేవుడే తప్పు. దేవుడి స్థానాన్ని లాక్కోవాలని ప్రయత్నించేది అపవాది. ఆ స్థానంలో నిలబడి మనం మాట్లాడితే అపవాది చేసిన పాపమే మనము చేస్తున్నాం. ఈ పాపాలన్నీ చేసేసి మళ్ళీ దేవుడి దగ్గర ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఎన్నైనా కార్యం చేయట్లేదు. ఏంటి చేసేది? మిక్కిలి సాత్వికుడైన మోషే ఎలా సాత్వికుడైపోయాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా తిడుతూ ఉన్నారు. ప్రయాణం ఆరంభమైనది మొదలుకొని ఎర్ర సముద్రం ఎదురైనది దగ్గర నుంచి ఆయన పొగిడినోళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, మీ పాస్టర్ గారిని పొగిడినోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ఈ సేవ అంతే. చాలామందికి సేవ అంటే పైలా పచ్చేసి అనుకుంటారు. ఏముందండి, నీట్గా బట్టలు వేసుకొచ్చి స్టైల్గా 4 మాటలు చెప్పడమే కాదు. మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇలా కనిపిస్తాం. ఈ దేవుడు ఎప్పుడు నన్ను కనపరిచేటటువంటి డిగ్నిఫైడ్గా ఉండండి తప్ప పేదేడుపులు ఏడవద్దు. ప్రజల ముందు మీ బాధలు చెప్పుకునేవారిగా మీరు ఉండొద్దు. ఏదన్నా ఉంటే రా నా దగ్గరికి, నేనున్నానుగా, నా గడప దగ్గర కనిపెట్టుకో. నేను ఎందుకున్నాను? ఏమని పిలుస్తున్నారు దేవుణ్ణి? భగవంతుడా అని పిలుస్తున్నారా? భగవంతుణ్ణి భక్తుణ్ణి కలిపేది అది వాడి వ్యాపారం. ఏమండి, అంబికా దర్బార్ బత్తి కాదు, అది వ్యాపారం అది. ఏమండి, సో భగవంతుడు భక్తుడు ఎప్పుడు కలవడం రైటేనండి. ఇప్పుడు ఒక వంశం వాళ్ళు ఇంకో వంశంలో కలవటం అవ్వదు, అంతేనా? అలాగే దేవుడు అంటే, భగవంతుడు అంటే ఆయన స్థాయి వేరు. ఆ స్థాయిలోకి మనిషి ఎప్పుడు వెళ్ళలేడు, అంతేనండి. అది తెలిసిన ప్రభువు మన దేవుడు, నేను నీకు దేవుడుగా ఉండనయ్యా, నీ కొరకు నేను రక్తాన్ని చిందించి రక్త సంబంధిగా మారి నిన్ను నా బిడ్డగా, నేను నీకు తండ్రిగా ఉంటాను. ఇక మీదట నాతో మాట్లాడేటప్పుడు దేవుడా, భగవంతుడా కాదా, తండ్రి, నువ్వు తండ్రి అని పిలు. నేనున్నాను నీకో, నేనున్నాను కదా. నన్ను తండ్రి అని పిలుస్తూ నువ్వెందుకు వెళ్ళి యుద్ధం చేసేస్తావు? నువ్వెందుకు వెళ్ళి అనేస్తావు? మనోళ్ళు భలే తిట్టాల్సిందంతా తిట్టేసి దేవుడి సన్నిధి చూసావు నాయన ఎన్ని మాటలు అన్నారు, ఎంత అన్నారు, నాకు ఎంత వేదగా అయిపోయింది. అక్కడ అనేసావు కానీ అక్కడ అనకుండా వచ్చి దేవుడి దగ్గర మాట్లాడితే అది వేరే విషయం. కానీ అక్కడ అనాల్సినవి, కడగేయాల్సింది అన్నీ చేసేసాం. అన్నీ కడిగేసి వచ్చి దేవుడి దగ్గర ఎంత బాధ కలిగింది. ఎన్ని మాటలు అన్నాడంటే, నేనేం చేయనమ్మా, ఆల్రెడీ నువ్వు అక్కడ కడిగేసి వచ్చావు. నువ్వేమన్నా నాకు వదిలేసావా? నాకేమన్నా వదిలేసి ఉంటే నేనేమన్నా వేలు పెట్టేవాడిని. నువ్వేమో ఉండునైనా, నువ్వు పక్క నుండి నేను చూసుకుంటా అన్నట్టుగా నువ్వు వెళ్ళావు. నేనేం చేయను, ఇంకా ఆ సమస్య వదిలేసి ప్రార్థన చేయ అంటాడంతే. మీకు అర్థమైంది? దేవుడు మన పక్షాన పోరాడాలంటే నువ్వు పోరాడేసాక దేవుడు వెళ్ళడం ఇంకా అయిపోయింది. నువ్వు పోరాడేసావు కదా, నీ వంతు నీ కోపాన్ని, ఆవేశాన్ని, ఉద్రేకాన్ని అన్నీ చూపించేసావు. చూపించాక దేవుడు పనిచేయడు. అది చూపించకుండా నీలో దాచుకుని దేవుడి దగ్గర ఏడుస్తావే, నాకు ఎంత వేదన కలిగిందో. కానీ నువ్వు చెప్పావుగా అనొద్దని,
నేను నీ మాటను పాటించాలి. అందుకే మాట్లాడగలిగిన అనగలిగిన నేను అనలా. నువ్వే వాళ్ళని నీ చేతులకు అప్పగిస్తున్నా. నేను వాళ్ళ మీద కోపం పెట్టుకోను, నువ్వే చూసుకో. ఇంకా వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకోను, మాట్లాడు. అందరితో ప్రేమగానే ఉంటా, వాళ్ళతోనూ ప్రేమగా ఉంటాను. కానీ నా హృదయంలో ఇంకా వాళ్ళ మీద ద్వేషాన్ని పెట్టుకో, నువ్వే చూసుకో. అలా దేవునికి అప్పగించే వాళ్ళు ఉంటారే, వాళ్ళ విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. 200 మంది కోరహు సమూహం వచ్చారండి మోషే మీదకి. మోషే గారు ఏం చేశారు? అది తీసుకురాడా కత్తి అన్నాడా? సకల విద్యా ప్రావీణ్యుడు. తాను తలుచుకుంటే కత్తి తీసుకొని ఆ 200 మందిని చంపేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ కత్తి తీసుకురమ్మన్లా, వాళ్ళందరి ముందు సాష్టాంగ పడ్డాడు. చేతగానుడా 30 లక్షల మందిని నడిపించేవాడు 200 ముందు సాష్టాంగ పడితే లోపల ఎలా ఫీలింగ్ ఉండాలి? ఎంత చిన్న చూపు భావన, లోపల ఎలాంటి భావన ఉండాలి? అవన్నీ పక్కన పెట్టి సాష్టాంగ పడ్డాడు. చేతగాక కాదు, మీరు నేను కొట్టుకోవడం వేస్ట్, అనుకోవటం వేస్ట్. మనకున్నాడుగా, దేవుడు ఉన్నాడు కదా, ఆయనతో చెప్పుకుందాం. రేపొద్దున మీ దుపర్తులతో రండి, మిమ్మల్ని ఎంచుకున్నాడో దేవుడు నన్ను ఎంచుకున్నాడో తేల్చుకుందాం ఆయన సన్నిధిలో. మనం గొడవ పడదు. దేవుడే వస్తాడు రా అన్నాడు. మీకు అర్థమైందండి? ఒకవేళ మోషే అక్కడ తిట్టాల్సిందంతా తిట్టేసిన తర్వాత దేవుడు అంటే పనిచేయడు. మీరు ఊరక నిలుచుండి చూడాలి. దేవుని కార్యాలు నెమ్మదిగా జరగచ్చు కానీ తరాలు గుర్తుండిపోయేలా జరుగుతాయి. దేవుని కార్యాలు వారి జీవితాంతము, శత్రువుల జీవితంలో అది మచ్చగానే మిగిలిపోతాయి. తెలుసా మీకు? చాలామందికి తెలీదు. నన్ను ఎప్పుడు మనం 10th వరకు డిమ్కి చదువులేండి, అంత సున్నాల వ్యవహారం. ఎందుకంటే హై స్కూల్లో చదివాం. 10th క్లాస్ మాత్రం మా అమ్మ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసింది. ఏదో గుడ్లో మెల్లగా పాస్ అయ్యాం, మనకేం వచ్చేసాదో. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం వేసింది. ఆ ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం నాకు ప్రాణ సంకటంగా ఉండేది, చదవలేక చచ్చిపోయేవాడిని. అయినా కానీ ఏం చేయాలి, చదవాలి. అలా చదివే దినాలు. నేను 10th ముగించే టైంకి మా ఇంటి పక్కన ఇంకొక ఆవిడ ఉంది. వాళ్ళ పిల్లలు బాగా చదువుతారు, ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. 95 పైనే వస్తాయి వాళ్ళకి. ఒకరోజు ఆవిడ పిలిచిందే, మీ అబ్బాయి అంటారు అసలు పాస్ అవడమ్మా, పాస్ అయితే గనక నేను కాలేజ్ ఫీజు ఇచ్చేస్తాను. నా మీద పందెం కాసింది. ఏమండి, నాకు కోపం వచ్చింది. మా అమ్మ పక్కనే ఉంది. మా అమ్మ అవునండి ఇది కష్టమే అన్నట్టు ఆవిడ కూర్చో. ఇంటికి వెళ్ళాక ఆవిడ నా మీద పందెం కడితే నీకెందుకు కోపం రాలేదన్నా? నువ్వు అలా ఉన్నావు కాబట్టే, నువ్వు చదివితే నిన్నెవడు అంటాడు అందే. మనకి ఇంకా బాధ వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడితే ఇంకెవరితో చెప్పాలి? నాకు ఇంకా బాధ వచ్చింది. అప్పుడే ప్రభు దగ్గరికి వచ్చే దినాలు అవి. మొత్తం మీద ఏసీ దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేయలేదు. కానీ ఇలా అందరినీ కళ్ళు మూసుకోమన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆవిడ తిట్టింది. నాకు తెలీదు, నాకు బాధ కలిగింది అంతే. అదొక్కటే చెప్పేవాడిని. వాళ్ళు ఏదో అయిపోవాలి అలా చెప్పడం కూడా రాదు. అది అలాంటి భక్తి మనం చేసేది ఆటయాన్ని. మొత్తం మీద ఇంటర్లో అలా దేవుడి దగ్గర అనేసుకొని ఇంకా నా చదువులో నేను ముందుకెళ్ళిపోయాను. ఇంటర్ అయిపోయింది, మనకి పాస్ అయిపోయాం. పొరపాటున 63% వచ్చేసింది. జీవితంలో ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు 63 రాలేదు పర్సంటేజ్. దాంతో గబగబా మార్క్ లిస్ట్ ఫస్ట్ ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళా. ఎందుకని పందెం కాసింది కదా. గబగబా తీసుకెళ్ళి, ఇదిగో నాకు 63 వచ్చింది చూడండి అన్నా. నేను అన్నాను కాబట్టి నీకు వచ్చిందిలే అంది ఆవిడ. ఇదేంటిది, నా మీద పందెం కట్టింది, తీరా 2 సంవత్సరాలు చదివి సర్టిఫికేట్ చూపిస్తే ఫీజు ఇస్తాను అంటదేమో అంటే ఫీజు ఇవ్వట్లా. నేను అన్నందువల్ల నీకు వచ్చింది, ఇది భలే ఉందలే అనుకొని మా అమ్మతో చెప్పాను. ఇంకెప్పుడు వేరే వాళ్ళు నా మీద మాట్లాడినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఊరుకొని చెప్తున్నా అని. మొత్తానికి ఆ రోజు అయిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ డిగ్రీ చదువుకున్నాను, నా దారిలో నేను ముందుకెళ్ళాను. దాదాపు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మాయి అప్పటికి ఇంటర్ ఎంసెట్ రాసింది, ఎంబీబీఎస్కి వెళ్ళాలని. దానికోసం ఎంసెట్ ఎగ్జామ్ రాసింది. సో తను ఎగ్జామ్ రాసినప్పుడు ర్యాంక్ 5000 ర్యాంక్ ఏమో వచ్చింది. దాంతో డెంటిస్ట్ ఇస్తారండి, ఎంబీబీఎస్కి వెళ్ళడం కుదరదు, డెంటిస్ట్గా చదవాలి అని అంటే వాళ్ళకి ఇష్టం అవ్వాల. దాంతో సంవత్సరం పాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మరలా చదివి అవ్వకపోతే డబ్బులు ఇచ్చుకొని మొత్తం మీద అందులో జాయిన్ అయ్యి. మీకు అర్థమైందండి? సంవత్సరం ఎవరు వెనకబడ్డారు? ఏమండి, 95% వచ్చే అమ్మాయి సంవత్సరం వెనకబడింది. ఇది ఆ రోజుగా జీవితాంతమా? తన ఫ్రెండ్స్ అందరూ సీనియర్స్ అయ్యారు. తన ఫ్రెండ్స్ అందరూ కూడా సీనియర్స్ అయిపోయారు.
వాళ్ళందరి ముందు జూనియర్గానే ఉండాల్సి వచ్చింది. దేవుడు నీ పక్షాన రిజల్ట్ ఇస్తాడు, కానీ నువ్వు అనుకున్న టైంలో, తొందరపడిన టైంలో కాదు. నువ్వు యుద్ధం చేస్తే దేవుడు పని చేయడు, కానీ దేవుడు పని చేయాలంటే దేవుని దగ్గర ఏడుద్దాం. మనకి చెప్పుకునే దైవం ఉన్నాడో, ఆయన ఉన్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి చెప్పండి. ఏమండి, భూమి మీద మన ధైర్యం ఏదైనా ఉంది అంటే డబ్బులు కాదు, అధికారం కాదు, అందరి అధికారాలను నిర్దేశించే సర్వశక్తుడు ఆయనే మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయనే మన పక్షంగా ఉన్నాడు. ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి చెప్పండి. అందుకని దేవుడు అంటాడు, నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను, అయితే నువ్వు నా మాట వింటే, నా మాట నువ్వు విను. నీకు ఏదైనా బాధ ఉంటే రా, నాతో చెప్పుకో, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. మీ బాధలు చెప్తున్నారా, అవసరాలు చెప్తున్నారా? హృదయంలో ఉన్న బాధలు చెప్తున్నారా, మీ లోపల ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నారా? పంచుకోండి, దేవునితో పంచుకోండి. ఆయన మీ తండ్రి. మీ తండ్రితో చెప్పకపోతే ఎవరితో చెప్తారు? మన తండ్రితో చెప్పుకోవాలి. నా భావన ఇది, ఇందులో నేను చాలా ఫీల్ అవుతున్నాను, కాకపోతే నాకు ఎవరున్నారు, అందుకే నిన్ను అడుగుతున్నా, నాకు సహాయం చేయవా? దేవుణ్ణి అడగండి. ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువై ఉన్న ఎడలా వాడు నన్ను అడగాలి. ఎవరికైనా నువ్వు ఏ సమస్య వేదన ఉంటే వాడు అడగాలి. అడుగుడి. అయితే విరోధముగా మాట్లాడకుడి. విరోధంగా మాట్లాడద్దు. దైవ సేవకుడు అందుకే ఎప్పుడు విరోధంగా మాట్లాడడానికి వెళ్ళడం. అందుకనే సంఘానికి ఎవరంటే లోకువా? ఏమండి, ఏంటేం చెప్పరు? సంఘానికి ఎవరంటే లోకువా? ఈ వెనకాల వాళ్ళు మాకెందుకులే నిద్రపోతా ఉన్నట్టున్నారు. ఏమండి, సంఘానికి ఎవరు లోకు అంటే దైవ సేవకుడే. ఏమండి, అదేంటో మనకి దైవ సేవకుడు అనగానే టక్కన కోపం వచ్చేస్తుంది. మాట అంటానికి టక్కుమని నోరు వచ్చేస్తుంది. ఓ రోజున ఇలాగే కోపం వచ్చేసింది. ఎవరికి? మిరియాము తల్లి గారికి. ఎవరు వారు? మిరియాము తల్లి గారికి కోపం వచ్చేసింది. అంతే, మోషని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసింది. దేవుడు సన్మానించాడు, అద్భుతంగా మిరియామును సన్మానించాడు కదా. మీకు తెలిసిన సంభవమే. ఒక దైవ సేవకుడనే జ్ఞానం లేకుండా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దేవుడు ఊరుకున్నాడా? తన దాసుని పక్షముగా రోషంగా పనిచేశాడు. రోషంగా. మిరియాము ప్రవక్తిని అయినా సరే ఆ దాసుని అంటానికి నువ్వెందుకు ఆలోచించలేదు? ఎందుకు వెనక్కి తగ్గల? ఎలా మాట్లాడుతావు నువ్వు? వెంటనే కుష్టు వ్యాధిని ఇచ్చేశాడు. జాగ్రత్త. దేవుడు మీకు దైవ సేవకుడిని ఇచ్చింది ఆయన మీద పెత్తనం చేయడానికి కాదు. పెత్తనం చేయడానికి కాదు. నువ్వు విధేయతగా ఉంటే నువ్వు నడవవలసినటువంటి దైవిక మార్గమును నీకు బోధిస్తాడు. నేను విధేయతగా ఉండను అన్నావో కోరహు మార్గంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. భయపెట్టడానికి చెప్తలా, నాకు అన్నీ తెలుసు అనే ధోరణి భక్తిలో ఎప్పుడూ రైట్ కాదు. విరోధంగా మాట్లాడద్దు. అది మీ కుటుంబ సభ్యులైనా, తోటివారైనా, పొరుగువారైనా, ఒకవేళ తప్పు వారిదే కావచ్చు, మీ తప్పు లేకపోనవచ్చు, కానీ మీరు మాత్రం విరోధంగా మాట్లాడద్దు. మీ మాటకు, మీ కోపానికి, మీ రోషానికి దేవుడు చాలా విలువిస్తాడు. చాలా విలువిస్తాడు. ఈ మధ్యకాలంలో మా మావయ్య గారి కారు నేను తీసుకువెళ్ళడానికి డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఆ రోజు ఎందుకో ఆయనే డ్రైవ్ చేస్తా అన్నారు. సరే డ్రైవ్ చేయండి, నాకేముందని చెప్పి చక్కగా కూర్చున్నాను. కొంత దూరం వెళ్ళాం. బాగా ట్రాఫిక్. సరే ఎదురున్న కార్ని తప్పిద్దామని ఆ ట్రాఫిక్లోనే నెమ్మదిగా అలా క్రాస్ చేయబోయారు. అవతలోడేమో వ్యానోడు, పెద్ద వ్యానోడు, మినీ వ్యానోడు. సో వాడేం చేశాడు, బ్రేక్ వేయకుండా నెమ్మదిగా వచ్చి కారు వెనకాల ఉన్న అద్దాన్ని కొట్టి దాన్ని గీశాడు. బండి తగిలింది, అద్దం పగిలిపోయింది. అద్దం కాస్ట్ 7,000. మీకు అర్థమైందా? ఆ పెయింట్ కాస్ట్ ఇంకొక 7,000, 14,000. చేసినందుకు 1,000, 15,000. ఆ పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు? హలో,
చూసారా, మన దగ్గరకు వచ్చేసరికి ఇంకేం చేస్తామండి, కాసేపు ప్రభువుని పక్కనుండు ఒక్కసారి తగులుకొని వస్తా అనమా? నోటితో అనమేమో కానీ చేసేది అదే. సో నేను కూడా చూశాను. ఈలోగా పాస్టర్ గారి తమ్ముడు కొడుకు కూడా ఉన్నాడు. సరే తనేమన్నా మాట్లాడతాడేమో అన్నట్టుగా నేను కూర్చున్నా. అందరూ గొమ్ముగుడారు. మొత్తం మీద మనోడేమో మాట్లాడలా. ఏం చేద్దాం అని వెళ్ళాడు. ఆడేమో తప్పునది కాదంటాడు. ఏం చేద్దాం అంటాడు. మాట్లాడే. నాకు కోపం వచ్చింది. నేను వెళ్ళేసి గట్టిగా 2 మాటలు అన్నా. బూతులు కాదే, మళ్ళీ బూతులు తిట్టాను అనుకుంటారేమో. అబ్బే, బూతులు అసలు మన నోటికి రావు. సో నిజంగానే దేవుడు నా నోట్లోంచి తీసేసాడు. ఇప్పుడు కోపం వస్తే బుద్ధి జ్ఞానం లేదా అని తిడతా. ఇంకా అంతకుమించి తిట్లు వెళ్ళవు. కాబట్టి బూతులు నా నోటు రాలేదు. కానీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన తరఫు అయిపోయాడు. ఆ గుద్దినోడి తరఫు అయిపోయాడు, వ్యానోడి తరఫు అయిపోయారు. సో ఆ 10 మంది కలిసి తప్పు అంటున్నారు. నేను గట్టిగా మాట్లాడాను. మీరందరూ ఒక్కటైపోయి తప్పును రైట్ అంటే అది రైట్ అవ్వదు. గట్టిగా మాట్లాడు. మీకు మెల్లగా చెప్తున్నాను, రైట్ అవ్వదు. నువ్వు డబ్బులు ఇవ్వస్తావో లేదో తర్వాత సంగతి. తప్పును ఒప్పుకో. నువ్వు దాన్ని గుద్దావో లేదో దాన్ని ఒప్పుకో అని గట్టిగా మాట్లాడా. గట్టిగా ఒక 3 సెంటెన్సులు మాట్లాడి ఉంటానండి. ఈలోగా పాస్టర్ గారు నన్ను లాగేశారు. పదండి వెళ్ళిపోదాం అన్నారు. దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి తీసుకొచ్చేసారు. కొంత దూరం వెళ్ళిన దగ్గర నుంచి లోపల పదే ఒక నలుగుడు ఓ స్వరం వినపడుతుంది. ఆయన అంటాడు, ఆయన స్వరము వీధులలో వినిపించదు, ఆయన స్వరము వీధులలో వినిపించదు అంటే నాకు అర్థం కాల. ఇప్పుడు ఏంటి దాని అర్థం? ఆ మాట వినిపించిన దగ్గర నుంచి ఏంటో కలకలం లోపల. ఏదో తప్పు చేసాం. ఏమండి, దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటారు? చెప్పండి. ఏంటి చెప్పరు? ఏమండి, నేను ఆ 3 లైన్లు అనొచ్చానే, ఆ మాటలు నా దేవుడు అంటాడు, నువ్వు తప్పు చేసావు. నువ్వు. ఆయన స్వరం వీధుల్లో వినిపించదు. కానీ ఆయన పక్షాన నిలబడిన నీవు ఎలా వీధుల్లో మాట్లాడతావు? ఎలా నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు? మీకు అర్థమవుతుందా? నాయి 15,000 మరి. హలో, 15,000. ఏమండి, ఇప్పుడు 15,000 ఎక్కువ, దేవుని మాట ఎక్కువ? అబ్బా, నా జీవితం కాబట్టి చెప్పేస్తారు. మరి మీ దగ్గరకు వచ్చేసరికి తెలివైన వాళ్ళు అదే తీర్పు తీర్చడం అంటే అవతలడితే తప్పు. నాది అంత తేలిగ్గా చెప్పేశారు. మరి ఆ స్థానంలో మీరుంటే మీరేం చేస్తారు? ఏమండి, సో సమస్య వచ్చేసరికి మన ప్రాధాన్యత ఎటు వెళ్తుంది? ప్రాధాన్యత సమస్య రానంత వరకు ప్రభువే. అందులో ఎలాంటి సందేహం లేదు. అసలు మన పరిశుద్ధత, మన భక్తి ముందు యేసై భక్తి కూడా పనికిరాదు. అంత గొప్పవాళ్ళం. కానీ సమస్య వచ్చినప్పుడు మనం ఏ వైపు ఉంటాం? ప్రాధాన్యత ఏంటి? ఏమండి, పక్కన జానెడు స్థలం కోసం కొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎంతది? జానెడు ఎక్కువ, యేసై ఎక్కువ? జానెడు ఎక్కువ. మీకేం తెలుసు? ఆ జానెడు ఎంత ఉందో తెలుసు? మీరు లోకమును ప్రేమించవద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు, నన్ను ప్రేమించండి. నాకన్నా ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించినా సరే మీరు నాకు చెప్పండి. ఏమో ఎవడో తెలుసు అన్నాడు చూస్తున్నారు. మీరు నాకు పాత్రులు కాదు. నాకు పాత్రులు అవ్వాలి అంటే నువ్వు ప్రేమించాల్సింది దేవుణ్ణి కదా. కానీ మనం వస్తువాహనాలను ప్రేమిస్తాం, ఆస్తిపాస్తులను ప్రేమిస్తాం. ఆ ఆస్తి కోసం ఇంట్లో వాళ్ళందరితోనూ ఏం చెప్పరు? కొంచెం చెప్పండి. ఈ మధ్య బైబిల్ కాలేజీలో టీచింగ్ వలన ఇట్లా అలవాటైంది. లేకపోతే అసలు మీరు నిద్రపోతానని నేను పట్టించుకుని వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ బైబిల్ కాలేజ్ టీచింగ్ వలన అడగటం వచ్చింది అనమాట. దాంతో అడుగుతున్నా. వీళ్ళని అట్లాగే అడిగేవాడిని. వీళ్ళు మమ్మల్ని అడిగేస్తున్నారు నాయనేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? ఏమండి, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరిని? బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించి చెప్పాలి. మనందరి హృదయంలో ఒక మూలను ఒక పెట్టె ఉంది. మనందరి హృదయంలో ఆ పెట్టెలో నువ్వు ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నువ్వు అసహించుకునే వాళ్ళు ఉన్నారు, నీకు నచ్చని వాళ్ళు ఉన్నారు, నువ్వు విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆ పెట్టెలో పెట్టి తాళం వేసి
అక్కడ ఉంచేసి ప్రభువా నీకు స్తోత్రం నాయన అని చెప్తున్నారు. నీకు అర్థమైందా? దేవుడు అంటాడు, అదిగో ఆ హృదయంలో నాకు కనిపిస్తుంది. మరి దాని సంగతి ఏంటి? దాన్ని బయటికి తీసి పూర్తిగా పారేస్తావా, లోపల అట్టే పెట్టుకుంటావా? ఏం చేస్తావు? హలో, హృదయంలో దాచుకుంటానంటే ఈ దేవుడు కుదరదు. నువ్వు దాన్ని తీసేయి. నువ్వు తీసేస్తే నేను పని చేస్తాను. హల్లెలూయా. నువ్వు లోపల దాచిపెట్టుకున్నంత వరకు దేవుడు పని చేయడు, అస్సలు పని చేయడు. అలాగని వాళ్ళు రైట్ అంటల్లా, వాళ్ళు రాంగే. కానీ వాళ్ళు రాంగ్ రైట్ అని మనం మాట్లాడటం కాదు. దేవుడు అంటాడు, నాకు అప్పచెప్పు. నువ్వు పగ తీర్చుకోవడం కాదు, నాకు అప్పచెప్పావు అనుకో, వాళ్ళ నెత్తి మీద నిప్పుల్ని గొప్పగా పోస్తాను అన్నాడు. అంత ఉగ్రత చూపిస్తాను అన్నాడు. అలాంటప్పుడు ఎవరు వదిలేద్దామంటారు? హలో, ఇక్కడ కొత్త కూడా ఇంట్లో గొడవపడి వచ్చేసి ఉంటారు. గొడవపడి వచ్చి కూర్చుంటే ఇంకేముంది, ఇదే అంత విరోధంగా మాట్లాడతాను, ఇప్పుడే విరోధంగా మాట్లాడి వచ్చేసాం. మీకు తెలుసా, నిజంగా ఈ వాక్కును మీరు అనుసరిస్తే, విరోధముగా మాట్లాడే వాక్కుని నేను మాట్లాడను అనే తీర్మానం మీరు తీసుకుంటే, మీ కుటుంబంలో గొడవలే రావు, గొడవలు రావు, మనస్పర్ధలు రావు, అలిగి మంచం ఎక్కాలి అనే అవసరం రాదు. ఎందుకని నేను నా గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అది దేవునికి అప్పచెప్పేశా. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. నేను మాత్రం నా ముందు దేవుడు నియమించిన పని కోసమే ముందుకెళ్తా. దేవుని హృదయానుసారులుగా తేలిగ్గా అయిపోవటం అవదు. భక్తి అంటే మాటలు కాదు, చేతల్లో చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెప్పుడు నా మనసు గాయపడిపోయింది, నేను ఫీల్ అయిపోయాను, నేను నొచ్చుకున్నాను, నేను మందిరానికి రాను, నేను అన్నం తిన్నాను, పిచ్చి మాటలు. ఈ ప్రభువు కోసం ప్రాణాలే ఇచ్చారు ఎంతోమంది. కాబట్టే పరిశుద్ధ గ్రంథం మన దాకా వచ్చింది. ఎంతోమంది ప్రాణం పెడితే మనలాంటి ఫీలింగ్స్ వాళ్ళకి లేవా? ఎందుకని వాళ్ళు దాన్ని పట్టించుకోవాలా? క్రీస్తు కొరకు సమస్తాన్ని మేము నష్టముగా, అశుద్ధంగా ఎంచుకున్నాం. మాకు ఇప్పుడు ఆ ఫీలింగ్స్ ముఖ్యం కాదు. ఈ ప్రభు కోసం మేము నిలబడాలి. ఏమైనా సరే ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. దానికోసం మేము నిలబడతాం. అది దేవుడు మనకు నేర్పించాలన్న భక్తి. దయచేసి దేవుని స్థానాన్ని తీసుకోవద్దు. నేను మనవి చేస్తున్నా, తీసుకోవద్దు. తీసుకోవడానికి ఏ ఒక్కరికి అర్హత లేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు అందరూ రాళ్లతో వేసి కొట్టడానికి సిద్ధమయ్యారు, అంతేనండి. కానీ బోధకుడా, మరి నువ్వేం చెప్తావు? మరి రాయేసి కొట్టమంటావా? నీకు కూడా రాయిస్తాం, మరి నువ్వేం చెప్తావు చెప్తే దాన్ని బట్టి అని అన్నారు. ఇప్పుడు అక్కడ అవునన్నా తప్పే, కాదన్నా తప్పే. అవునంటేనేమో ఇంక నీదేముంది బోధ అని అంటారు, కాదు అంటేనేమో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడామంటారు. ఇప్పుడు అవునన్నా తప్పే, కాదన్నా తప్పే. సో యేసు సింపుల్గా, మీలో పాపం ఎవడు చేయలేదో రాయేసి కొట్టేయండి అన్నాడు. ఎవరున్నారు పాపం చేయని వాళ్ళు? మీలో పాపం చేయని వారు ఇతరులకు విరోధంగా మాట్లాడండి. మీలో పాపం చేయని వారు ఇతరులను మీ నోటికొచ్చినట్లుగా తిట్టండి. పాపం చేసే పరిస్థితి మనకుంటే ఎవరిని మనం అంటానికి అర్హులం కాదు, ఎవరిని అంటానికి అర్హులం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది. ఇలా మాట అని అనకముందే ఏమొస్తుంది? రావట్లేదా? మాట అని అనకముందే కోపం వచ్చేస్తుంది. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు, ప్రభువా నాలో కోపం తీసేనైనా, తీసేనైనా, తీసేనైనా. మీరు చెప్పండి, ఎలా కోపం తీసేయాలి? హలో, ఎలా కోపం తీసేయాలి చెప్పు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను తిట్టే వాళ్ళని ఒకళ్ళని కాదు, నలుగురిని చేస్తాడు. ఒకళ్ళు కాదు, నలుగురు నుంచి అలా తిట్టడానికి వాళ్ళని ఉపయోగిస్తారు. ఎందుకో తెలుసా? ముళ్ళుని ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే. మరి కోపాన్ని పోవాలంటే కోపాన్ని రేపే వారిని దేవుడు సిద్ధం చేస్తాడు. వాళ్ళు కోపం రేపుతున్నప్పుడు, అయ్యా నువ్వు మాట్లాడొద్దన్నావు, నేను మాట్లాడను. ఆ కోపం రేపే వాళ్ళు ఉన్నప్పుడే కదా తెలిసేది. వాళ్ళు లేకపోతే నాలో కోపం ఎక్కడుంది? నేను చాలా వినయంగా ఉంటాను. వాళ్ళు ఉంటేనే కదా నాలో వినయం ఉందా, కోపం ఉందా, అప్పుడేగా బయటకు వచ్చేది. మరి అలాంటప్పుడు మీ కోపాన్ని రేపాలా వద్దా?
హలో, మరి రేపే వాళ్ళని తిడతారేంటి? మీ కోపాన్ని రేపేవారిని అలా తిట్టుకుంటూ వెళితే దేవుని ప్రణాళిక వెనక నుంచి నిన్ను సిద్ధం చేయాలన్న ఆ దేవుని ప్రణాళిక ఆగిపోతుంది కదా. ఓ రోజున పాస్టర్ గారు పని చెప్పారు. ఓకే, పోనీ మీ పాస్టర్ గారిని అందంలేండి, పాస్టర్ గారు ఏమనుకోరు కాబట్టి. పాస్టర్ గారు ఈ అమ్మాయికి ఓ పని చెప్పారు, నువ్వేం అనుకోకులే, ఓ పని చెప్పారు. అది ఫోన్లో చెప్పారు, ఇంటికి పిలిచారు, మళ్ళీ చెప్పారు, 4 సార్లు చెప్పారు, 4 సార్లు చెప్పి వెళ్ళి చేసుకురామ్మా అన్నారు. అలాగేనండి పాస్టర్ గారు, అలాగేనండి. ఈవిడ వెళ్ళి ఆవిడ అనుకున్నది చేసింది, కానీ ఈయన చెప్పింది చేయకుండా ఆవిడ అనుకున్నది చేసుకొని వచ్చేసి పాస్టర్ గారు చేసేసాను. ఈయన తర్వాత తెలుసుకున్నాడు, ఇదేంటమ్మా ఇలా చేసావంటే, మీరు అదేగా చెప్పారు. అదే చెప్పడం ఏంటి, బుద్ధి జ్ఞానం లేదని ఆయన స్టైల్లో 4 తిట్లు తిట్టేశారు. మీకు అర్థమైందండి? 4 తిట్లు తిట్టేశారు. మీరు చెప్పాలి, నెక్స్ట్ ఆవిడ ఏం చేయాలి? మీరు చెప్పండి. ఆవిడ కదండి, ఆవిడది తప్పు, బాగా చెప్తారు సమాధానం. ఎందుకని? మీ మనసు కాదుగా గాయమైంది, ఆ పిల్ల మనసు గాయమైపోయింది. నెక్స్ట్ రోజు అందే, నేను రాను మందిరానికి. ఎందుకని? పాస్టర్ గారు నన్ను తిట్టాడు. అది ఒకసారి కాదు, నన్నే ఏలు పెట్టి మరి పేరు పెట్టి మరి నన్నే తిట్టాడు. నేను రాను. కాదమ్మా, రాను. కానీ దేవుడేమో పాడే తలాంతునిచ్చాడు. దేవుడు నిన్ను అనలేదులే, నువ్వు ఫీల్ అవ్వకో. ఇప్పుడు ఆ ఫీలింగ్ గురించే చెప్తున్నా, మళ్ళీ ఫీల్ అవ్వకో. రైట్. సో ఆవిడకి పాడే తలాంతుని ఇచ్చాడు. ఇప్పుడు పాస్టర్ గారి మీద కోపం వచ్చింది, మానేసింది మందిరానికి రావటం. హలో, మానేసింది మందిరానికి రావటం. మీరు చెప్పండి, దైవిక కోణంలో ఏ పాయింట్లో అమ్మాయి తప్పు చేసిందని మీరు అంటారు? ఏ విషయంలో తప్పు చేసింది? పాస్టర్ గారి మీద కోపం అని మీరు అంటారు, కానీ పాస్టర్ గారి మీద కోపం కాదు. ఆ కోపాన్ని అడ్డు పెట్టుకుని దేవుడిచ్చిన ఒకే ఒక్క తలాంతుని ఏం చేసింది? హలో, భూమిలో పాతి పెట్టేసింది. ఒకడికి దేవుడు 5 తలాంతులు ఇచ్చాను, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాను, ఒకడికి 1 తలాంతు ఇచ్చాను. ఈ 1 తలాంతు కలిగిన వాళ్ళు ఫీల్ అయిపోయారు, మందిరానికి రామన్నారు, దేవుడి దగ్గరికి రామన్నారు. ఎందులో పాతి పెట్టారు? పాతి పెట్టేశారు. 1 తలాంతు వాడకుండా భూమిలో పాతి పెట్టినందున దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన ఏం తిట్టాడని కాదు. మీకు అర్థమైందండి? పాస్టర్ గారు ఏం తిట్టాడని కాదు. నువ్వు నీకిచ్చిన తలాంతుని నా సన్నిధిలో వాడకుండా నిన్నెవడు పాతి పెట్టమన్నాడు? ఎవరిని తప్పడదాం? మనం అందరం చెప్తాం వాళ్ళు నన్ను అన్నారని. దేవుడు వాళ్ళని చూడు. అలా చూస్తే అసలు మోషే ఒక్క తప్పు కూడా చేయలేదు. రైటేనండి? బండతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడండి? బండను కొట్టాడు. కొడితే తప్ప? దేవుడు ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. ఈయనేమో కొట్టాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కాని మాట పలికావు. నువ్వు బండను కొట్టింది కాదు, ఇక్కడ నువ్వు కాని మాట పలికావు. ఏం పలికాడు? ద్రోహులారా అన్నాడు. అదేం పెద్ద బాధాకరమైన పదమా? హలో, పాపిష్టి పదమా? ద్రోహులారా అన్నాడు. ఆ మాటకు వస్తే మనం ఎన్ని తిట్టేసాము ఇక్కడికి వచ్చే ముందు కూడా, ఎన్ని అనేసాము. ఒక్క ద్రోహులారా, జస్ట్ ఆ ద్రోహులారా. ఏముంది ద్రోహులారా? ఏమండి? ఆ ద్రోహులారా అని ఆయన అంటానికి కారణం, అక్కడ ఆల్రెడీ పెచ్చగా 200 మంది తిట్టేస్తున్నారు. మాకేం ఐగుప్తులో సమాధులు లేవా? ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి తగలబెట్టావు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేవు, నువ్వు నీ దేవుడును, ఎందుకంట మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారు, మీరందరూ ప్లాన్ చేసుకు తీసుకొచ్చారని ఎవరికి నోటికొచ్చింది వాళ్ళు తిడుతున్నారు. కోపం వస్తుందా రాదా? హలో, మీ కోపం వస్తుందా రావట్లేదా? ఏంటండి? కోపం వస్తుంది. ఆ కోపంలో ఎప్పుడో వదిలేశాడు నిజానికి కోపాన్ని. ఆ రోజు ఎందుకన్నా కొంచెం స్పందించాడు. ఎందుకో తెలుసా? సంవత్సరాల తరబడి దేవునితో నీ ప్రయాణంలో నీ భావాలలో మార్పు రాకపోతే, లోపాలను సరిచేసుకోకపోతే ఆ ప్రయాణాన్ని మోసే ప్రయాణంలాగా ఆపేస్తాడు. మనందరికీ బలహీనతలు ఉన్నాయి.
నా నుంచి మీ దాకా అందరికీ ఉన్నాయి. కానీ ఆ బలహీనతను సరిచేసుకోకుండా సంవత్సరాల భక్తి చేస్తానంటే ఏదో ఒక రోజు ఆ ప్రయాణాన్ని ఆపేస్తాడు. మోషే తన కోపాన్నంతా చాలా వరకు వదిలేశాడు, మిక్కిలి సాత్వికుడు. కానీ ఆ ఒక్క సందర్భంలోనే జస్ట్ అది కూడా వాళ్ళందరూ అన్నారని తట్టుకోలేక ఒకానొక్క క్షణంలో మాట్లాడిన ఒక్క మాటకి దేవుడు నువ్వు కనానులో ప్రవేశించడానికి వీల్లేదో ఎక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటకొస్తే పరలోకానికి మనం వెళ్తూ ఉంటారా? హలో, పరలోకానికి వెళ్తూ ఉంటారా? ఎంతమందికి ఉంది ఇక్కడ ఆ యోగ్యత? అనాల్సిన మాటలన్నీ అని భక్తిపరులు అని అనుకోవద్దు. వాక్యము అంటే మన దేవుడు వాగ్రూపి గనుక, వాక్కు స్వరూపమును ధరించుకున్నవాడు కనుక ఆ వాక్కుని అనుదినము మనము అనుసరించాలి. దానికి దేవుని ఆత్మ సహాయమును మనం అడగాలి. ఆయన ఆత్మ సహాయముతో పని చేయాలి. నీ దృష్టిలో నువ్వు రైట్ అయితే దేవుడు ఒప్పుకోడు. దేవుని దృష్టిలో మనం రైట్ అవ్వాలి. భక్తి నీకు నచ్చితే సరిపోదు, దేవునికి నచ్చాలి. అందుకే మీ సేవకుడు నోరు మూసేసుకొని ఎదురు తిరగకుండా మౌనంగా ఈ పరిచర్య చేస్తున్నాడు. నీ దైవజనుడు నిజంగా ఆవేశపడితే ఆ ప్రయాణాన్ని ఆపేస్తాడు. అందుకని ఆయన ఎంతగా కట్టుకుంటున్నాడో మనం ఎంతగా లోబడుతున్నామో జాగ్రత్త. ఈ ప్రయాణాన్ని నిర్లక్ష్యం చేయకండి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అంతెందుకు, మీ సంఘంలో అందరితో మీరు మాట్లాడుకుంటారా? సచిన్ గారు ఈ పాయింట్ అడగకూడదు, ముగించేద్దాం అనుకున్నా. ఏమండి, మీ చర్చిలో మీ పక్కనున్న విశ్వాసితో మీకు డీలింగ్స్ బాగానే ఉన్నాయా? డీలింగ్స్ అంటే డబ్బులు కాదు, అదో నిద్రమోహం పని. సంఘమునిచ్చింది ఆత్మీయంగా వాడుకోవడానికి. ఆత్మీయంగా అంటే ప్రార్థన కొరకు ఉపయోగించుకోవడానికి, అంతేనండి. ఆ సంఘములో ఉన్న వారితో డబ్బులు కలెక్షన్ పెట్టుకోవడానికి కాదు. ఏమండి, విశ్వాసులుగా మన ప్రక్క వారితోనే మనకి అందరూ తెలిసిన వాళ్ళమే, అంతేనండి. ఈ సందు చివర ఆ సందు చివర అందరం మొహాలు తెలిసిన వాళ్ళమే. ఆ తెలిసినప్పుడు ఎప్పుడోసారి ఏదో ఒక మాట మీద అంటారు. వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడితే వీళ్ళు రారు, వీళ్ళింట్లో మీటింగ్ పెడితే వాళ్ళు రారు. మళ్ళీ వీళ్ళందరూ ఏసైకి ఎవరంట? హలో, గొప్ప భక్తులు. మరి గొప్ప భక్తులు కానీ ప్రేమను చూపించలేని భక్తులు, ఆయాసాలు మనసుల్లో పెట్టుకునే భక్తులు. ఎందుకు ఆ భక్తి? ఎవరు చేయమని బతిమలాడారు చెప్పండి? హల్లెలూయా. నీ సంఘములో నీ పక్కన నీ తోటి విశ్వాసులు, వాళ్ళ విషయంలో నువ్వు సమాధానంగానే ఉండాలి. తప్పు ఎవరిది రైట్ ఎవరిది కాదు, నువ్వు సమాధానంగా ఉండు. తప్పో రైటో దేవుడికి అప్పచెప్పు. హల్లెలూయా. దేవుని సంఘములో ఉన్న అందరితోనూ నీకు మంచి సఖ్యత, ఐక్యత ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అది లేదు అంటే నువ్వు గాడి తప్పేసావు, ఆల్రెడీ తప్పేశాం. హల్లెలూయా. పాస్టర్ గారు మేము ఆవిడతో మాట్లాడమండి, ఈవిడితో మేము మాట్లాడలేదు. ఏమండి, ఈవిడితోనూ మాట్లాడలేదు. ఇప్పుడు ఈవిడే చర్చిపోతుంది, ఆవిడే చర్చికొచ్చేస్తుంది. ఏమండి, నేను ఎప్పుడు జీవితంలో ఆ మొహాలు చూడకూడదు అనుకున్నా. అందుకని పాస్టర్ గారు మీరు వెళ్ళి వాళ్ళని చర్చికి రావద్దని చెప్పింది. ఇదేంటిది, మీరు కొట్టుకుని నా మీద పడతారంట. కొట్టుకుంది మీరు, అనుకున్నది మీరు, వచ్చి నా మీద పడతారు. సంఘానికి దీనికి సంబంధం ఏంటి? బుద్ధి జ్ఞానం లేనివారు, అజ్ఞానులు చేసే పనులు ఇయే. మేము పెద్ద జ్ఞానవంతులు అనుకుంటాం. ఇంటి దగ్గర సాక్షిగా ఉండటం చేతగాక, బంధువుల మధ్యలో దేవునికి సాక్షులుగా ఉండటం చేతగాక, మాట మాట అనుకుని తీసుకొచ్చి చర్చి మీద పడి సంఘంలో పాస్టర్ గారిని దాన్ని కలిపేసేసి, పాస్టర్ గారు వాళ్ళతో బాగా ఉంటాడు, నీకు తెలియదేమో, మనం అంటే పడదు, మనం చెప్పినా. ఎవడు చెప్పాడు నీకు? ఆడు సినిమా చూపిస్తాడు, ఎవడు వాడు అపవాది ఒక సినిమా చూపిస్తాడు.
ఇంకా అది నమ్మేస్తారు అందరూ. అది నమ్మమని నీకెవరు చెప్పారు? సమస్య వచ్చినప్పుడు నువ్వు సాక్షిగా ఉంటావులో ఎక్కడ విఫలమయ్యావు? అదే లెక్క. పొరుగు వారితో కనీసం వ్యతిరేకంగా మాట్లాడొద్దు అన్నాడు. వ్యతిరేకంగా మాట్లాడొద్దు అన్న వారితో ఏకంగా గొడవే పెట్టుకొని నోరు జారి ఇష్టానుసారంగా మాట్లాడి ఎవరి దగ్గరికి వచ్చి పెత్తనం చేస్తాం చెప్పండి? ఎవరి మీదకి వచ్చి ఎగురుతాం చెప్పండి? ఇంటి దగ్గర సమాధానంగా ఉండు, తోటి వారితో సమాధానంగా ఉండు, సంఘంలో ఉన్న అందరితోనూ మనం సమాధానముగా ఉండాలి. వ్యతిరేకత ఏదైనా మనసులో ఉందా తీసేదాన్ని. అది అపవాది నిన్ను పడేయడానికి పెట్టినటువంటి ఆయుధం. అది నీ హృదయంలో ఉండకూడదు. నీ మనసు, దేవుడు, దేవుని సన్నిధి, నీ కుటుంబం, అంతే. కలపకండి. అనవసరమైన వాటిని సంఘముతో సేవకునితో కలిపి దేవుని కోపాన్ని మీదకు తెచ్చుకోవద్దు. నిజంగా చెప్తున్నాను. చేతనైతే రా, సేవకునితో కలిసి సహకరించు. ఎందుకని? సేవకుడు మాత్రం సంపాదించుకోలేక? మీరు చెప్పండి. నాకు నా ఫ్రెండ్స్ అందరూ ₹1,00,000 సంపాదిస్తున్నారు నెలకి. ₹1,00,000. నాకెందుకంట? తిట్టకూడదు, అనకూడదు, కోపం వద్దు, బూతులు తిట్టకూడదు, నోరు మూసుకోవాలి, ఎవరేమన్నా తల ఉంచుకోవాలి, వినయము, విధేయత, భయము, భక్తి. ఏంటి నాకు ఇది? ఇంత ప్రయాస నాకెందుకు? వాళ్ళందరూ ₹1,00,000 సంపాదించుకుని బాగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారేమో కానీ తుదకు వారు నరకానికి వెళ్ళిపోతారు. దేవుని సన్నిధికి వెళ్ళే మార్గాన్ని నీ ముందు పెట్టి ఆ మార్గంలో ఎలా ఉండాలి అని ఆ దిశానిర్దేశము తన వాక్కు ద్వారా చేస్తే దాన్ని పాటించకుండా ఎవరి మీద మనం నేరారోపణ చేస్తాం చెప్పండి? ఎప్పుడు ఎవరి మీద వేలెత్తి చూపించకండి. వేలెత్తి చూపించొద్దు. నువ్వు ఏ కొలత కొలిసావో నీకు అదే కొలత. నువ్వు అదే కొలతలో కొలవబడతావు. అందులో ఎలాంటి సందేహం లేదు. మనకు ఆ కొలతలు వద్దు. ప్రభా, వాళ్ళు తప్పు చేశారు, నాకు అనిపించింది, నాకు కోపం వచ్చింది, నేనేమంటలేదు, నీకు చెప్తున్నా, ఇక మీద నేను మనసులో అది పెట్టుకోను. నా మందిరానికి నేను వెళ్తా, నా సేవకునితో నేను సహకారిగా ఉంటాను, అంతే. దేవుడు అందరికీ అందుకే తలాంతునిస్తాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఒక్కొక్క తలాంతు వారి వారి సామర్థ్యం కొలది ఇచ్చి మీరందరూ వచ్చి ఐక్యతతో నన్ను ఆరాధించండి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? అయిపోయిందే, పాపం అయిపోయింది. పాస్టర్ గారికి గంట చెప్తారు, దాటేసింది. ఇంకా బ్రెయిన్ అంటది చాలుక, ఇంకెంతకు మించి వాక్యం ఎక్కించుకో, దాపి అంట. దాని మాట వెనకండే, జాగ్రత్తగా విను. ఇప్పుడు పాస్టర్ గారితో గొడవ పడిన అమ్మాయి ఏం చేయాలి? ఏమండి, పాస్టర్ గారు ఏదో అయిపోయింది, ఇక మీద నేను యథావిధిగా వస్తాను, నేను చక్కగా నాకు అప్పగించిన పరిచర్యలో తలంచుకున్న పని నేను చేసుకుంటాను, నా వంతు నేను ఆ పాటల పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చిన ఏ తలాంతి ఇస్తే అది నేను వినియోగిస్తా. అది కదా సహకరించాల్సింది. ఎలా సహకారులుగా ఉంటున్నారు? మీ సంఘములో లోకస్తులకి మీకు తేడా లేకపోతే ఈ దేవుడు భక్తిని ఒప్పుకోడు. పరిసయ్యుల కన్నా మీ నీతి ఎక్కువ కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. లోకంలో చెప్పే నీతి కన్నా, లోకంలో చెప్పే భక్తి కన్నా, నీ చుట్టూ ఉన్నవారు చూపించే దానికన్నా నీ భక్తి ఉన్నతమైన స్థానంలో ఉండాలి. హల్లెలూయా. దయచేసి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని ఉగ్రతకు మనం లోను కావద్దు. మీరందరూ దేవుని చేత ప్రేమించబడేవారు. అలా ప్రేమించబడే మనం మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించుదాం. యోహాను భక్తుడు అన్నాడు కదా, తన కళ్ళ ముందున్నటువంటి తన సహోదరులను ద్వేషిస్తూ తనకు కనిపించని దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడే, అట్టివాడు అబద్ధికుడు. అబద్ధికుడు. కళ్ళ ముందు కనిపించే వాడిని ప్రేమతో మాట్లాడటం చేతగాని వాడు. అన్యుల్ని అందుకు కాదు తిట్టుకుంటుంది. అవునండి, ఇంట్లో అత్తగారిని చూడదని ఆ కోడల్ని అన్యులు తిడుతున్నాను, అన్యులు మనం అంటున్నాము. ప్రేమగా ఉంటుంది చేత కాదని 24 గంటలకు గొడవ పడతాను అంటలేదా? మరి దేవుని బిడ్డలమైన మనం ఏం చేస్తున్నాం? అలాంటి సజీవమైన దేవుణ్ణి చూపించలేని భక్తి చేస్తే ఎక్కడికి వెళ్తాం మనం చెప్పండి? భక్తి నిష్టగా చేద్దాం.
వాక్యానుసారంగా చేద్దాం. ఒకవేళ అది మనకు నష్టమే అయ్యి ఉండొచ్చు. ఏది నా 15,000 లాగా, నా 15,000 లాగా నష్టమే అయ్యి ఉండొచ్చు. కానీ దేవుని కోసం ఏమేమి పోగొట్టుకుంటావో దానికి 2 ఇస్తానన్నాడు. మీకు తెలుసా, వెళ్ళి ఇన్సూరెన్స్ కవర్ చేసాం, రూపాయి కూడా చేతి పడలా. హలో, రూపాయి కూడా పడలా. కానీ సందర్భంలో నేను దొరికిపోయాను, పరిస్థితిలో నేను దొరికిపోయా, నేరస్తుడిని అయిపోయాను కదా. నేరస్తులు కావద్దు, నేరస్తులు కావద్దు. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళేనా? మళ్ళీ నీరసం అయిపోయారు. మీకు ఎనర్జీ డ్రింక్ ఇవ్వాల్సి వస్తుంది. అయిపోయింది, ఇంకో 2 నిమిషాల్లో ముగించేస్తాను, సరేనండి? 2 నిమిషాలు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళేనా? వాము, అందరూ సైలెంట్గా ఉన్నారు. నాకు తెలిసి ఇళ్ళల్లో మంచోళ్ళు కాదేమో. మీ ఇళ్ళలో మంచోళ్ళు కాదా? మీ కుటుంబంలో ఉన్నోళ్ళండి బాబు, మీ కుటుంబంలో ఉన్న మీ కుటుంబ సభ్యులు మంచోళ్ళేనా? మంచోళ్ళేనా? అయితే వాళ్ళ మీద ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుకో. మంచోళ్ళైతే వాళ్ళని ఎప్పుడు దూషించుకో. దూషించే పరిస్థితి వచ్చినప్పుడల్లా దేవుడు నిన్ను దీవించరుగాక అని చెప్పు అనండి. ఏమండి, కోపం వచ్చినప్పుడు ఏమంటాం? పనికి మనోడు, పాపిస్తాడు. ఆ భాషలు వేరే వేరే ఉంటాయి అనుకోండి, అంతకుమించి నేను తిట్టలేక ఆ 2 పదాలు వాడాను. ఆ తిట్లేదో దీవులతో నింపేయండి, అంతే కదా. దేవుళ్ళతో నింపండి. బాగా కోపం వచ్చి దేవుడు నీకు తోడే ఉండను కాక అను. కోపం వచ్చి నేను చేయలే అని చూడండి, మీ వాతావరణం ఎలా మారిపోద్దో తెలుస్తుంది. మారిపోదా? తిట్టేవాళ్ళు కూడా దేవుడు ఏంటి తిట్టే ఫ్లో ఆగిపోద్ది. ఆ ఫ్లో ఆగిపోయి ఆలోచిస్తారు. ఏమండి, పాటిద్దామా? దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా, దేవుడు నీకు తోడేండునుగా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడునుగా అను. ఇంకెప్పుడు బూతులు రమ్మన్నా రావు, ఇంకెప్పుడు దోషణ మాటలు రమ్మన్నా రావు. నీ నోట ఎప్పుడు దీవెన వచనమే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవెనగా మలిచాడు, దీవెనకరంగానే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు మన నోట ఏ దూషణ మాటలు అక్కర్లా. దూషణ చేయాల్సి వచ్చినప్పుడల్లా కూడా దీవించుదాం, దీవించుదాం. వ్యతిరేకత మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా దేవుని కొరకు వారిని దీవించుదాం. మీ మనసు గాయపడినప్పుడల్లా మీ ఎదుటి వారిని దీవించుదాం, ఆశీర్వదించుదాం. ప్రభువా, నేను ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్నాను, నన్ను దీవిస్తావో లేదో నీ ఇష్టం. నా హృదయంలో నేను ఏ నొచ్చుకునే స్వభావం లేకుండా ఆశీర్వాదాన్ని పలుకుతున్నాను, నన్ను దీవించడం నీ బాధ్యత. అంతేనండి. నువ్వు చేసి అడుగు దేవుణ్ణి. ఏమండి, అప్పుడప్పుడు పిల్లలు అంటారు, ఏ ముళ్ళు దాచామన్నా డబ్బులు అడుగుతున్నావు, మీ తాత ముళ్ళు ఏమన్నా దాచావా డబ్బులు అడుగుతున్నావు అని అంటారా? ఇదే నువ్వు దాయి దేవుడి దగ్గర. నీకోసం ఆ రోజు కోపం వచ్చినాక నోరు మూసుకొని కూర్చున్నావు, ప్రభువా నీకు వందనాలు. రోజు కోపం వచ్చినా కానీ ఏమీ చేయట్లేదు, నీకోసమే కదా, ఇంత నేను తగ్గించుకున్నాను, నువ్వే కదా నాకు ఎవరున్నారు, నువ్వే దీవించాలి. వాళ్ళందరూ నన్ను అలా అంటున్నారు, చాలా బాధగా ఉంది, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? చెప్పు దేవునితో, నీ తండ్రితో చెప్పు. నీ తండ్రి నీ పక్షాన బలంగా పనిచేస్తాడు. యుద్ధము మరి మనము ఓరక నిలుచుండి చూద్దాం, ఓరక నిలుచుండి చూడండి. దావీదు అదే చేశాడు. సౌలు ఎమ్మడబడితే ఏం చేశాడు? పారిపోతూనే వచ్చాడు, ఎప్పుడు ఎదురు తిరగల. గట్టిగా మాట్లాడితే సౌలును ఒక దెబ్బలో చంపేయగలడు, కానీ ఎదురు తిరగల. నేను ఎప్పుడు అభిషిక్తునైన వాని మీద చేతులెత్తనో. సౌలు దేవుని చేత అభిషేకింపబడినవాడు. మీ చుట్టూ ఉన్నవారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకని మాట్లాడతాం? అంతేనండి. ఎవరు వీరందరూ? దేవుని చేత ఎన్నుకోబడిన వారు. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంటే దావీదు చేసిన దానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నాం కదా. దేవుని ప్రణాళిక కలిగిన వారిని తప్పు పట్టకండి. మనమందరం దేవుని ప్రణాళికలో ఉన్న ప్రజలం. ఇంకా అనేక మంది సంఘంలో చేర్చబడాలి.
ఈ దైవ సేవకుడు నీకు మాదిరిగా నిలబడి తనను తాను అన్ని తగ్గించుకుంటూ నోరు మూసుకుంటూ ప్రేమతో ఓర్పుతో సహనంతో వెళుతున్నప్పుడు అర్థం చేసుకుని సహకరించుదాం. ఇంట్లో నలుగురిని ఒక తాటి మీద నడిపించడం చేత కాదు, కానీ పాస్టర్ గారికి నీతులు చెప్పేవాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు ఇంట్లో కొడుక్కి చెప్పలేడు, కూతురుకి చెప్పలేడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీటింగ్ అలా కాదండి, ఇలా చేయాల్సిందే అని పాస్టర్ గారికి చెప్తాడు. పాస్టర్ గారిలో తప్పులు ఎత్తారు. ఆయన ఎన్ని వేదనలు పడుతూ ఎంతగా తగ్గించుకొని చేస్తున్నాడో ఆ నొప్పి ఎవ్వరికి తెలియదు. పైకి మా అందమైన బట్టలే, లోపల చెప్పలేని వేదన. ఈ దేవుడు అంటాడు, నాతో తప్ప ఎవరితో పంచుకున్నావు అంటే ఊరుకున్నా. దేవుడు కరాఖండిగా చెప్తాడు. ఏంటి దాని ముగిద్దాం అనుకుంటున్నాను, ఇంకో 2 నిమిషాలు ఒక సందర్భం చెప్పి ముగించేస్తాను. ఏమంటే అంటే దేవుడు కొంచెం ముందుకి అంటున్నాడు, అందుకని నేను ఒక్క సందర్భం చెప్పి ముగిస్తాను. దేవుడు తనతోనే పంచుకోమంటున్నాడు, ఇంకెవ్వరితోనూ కాదు. నేను విజయవాడలో పరిచర్య చేసేటప్పుడు యవనస్తుల్ని పరిచర్య చేసే టీమ్గా నిలబెట్టాను. మొత్తం మీద ఆడపిల్ల ఒక 40 మంది ఉంటారు. ఆ 40 మందిని లీడ్ చేయడానికి ఒక అమ్మాయిని నేను సిద్ధం చేశాను. మొత్తం మీద కొంత నా ట్రైనింగ్ అది ఇచ్చి ఇలా చూడాలని అన్నీ చేశాను. దాంతోపాటు నాకు సహకరించే వ్యక్తి మరొకడు ఉంటాడు. తను లండన్లో చదివి వచ్చాడు, జాబ్ ఇంకా రాలేదు. ఈ గ్యాప్లో నాకు సహకరిస్తూ ఉండేవాడు. లండన్లో చదివినా చాలా వినయంగా ఉండి మీరు ఏం చెప్తే అదే పాస్టర్ గారు అంటూ చాలా చక్కగా ఉంటాడు. మొత్తానికి ఇతను వెళ్ళిపోయాడు, డెన్మార్క్ వెళ్ళిపోయాడు, జాబ్ వచ్చిందని. ఇక నేను అప్పటి వరకు ఇతనితో చెప్పుకునేవాడు, ఏదన్నా కొద్ది గొప్ప చెప్పేవాడిని అంతే. సరే ఇప్పుడు పంచుకోవడానికి ఎవరు లేరు. సరే అమ్మాయి పరిచయలో లీడ్ చేసే పొజిషన్లో ఉంది కదా, నడిపించే స్థాయిలో, సరే చెప్దాంలే అని ఒకరోజు ఎందుకో మా పాస్టర్ గారు ఒక మాట అన్నారు. కొంచెం బాధ అనిపించింది. బాధ అనిపించి వీళ్ళు ఆ పరిచయం చేసేటప్పుడు ఏదో మిస్టేక్ జరిగింది, దాంతో వాళ్ళని తిట్టబోతుంటే వాళ్ళదేం తప్పు లేదండి, నేను నడిపించేది నాదే తప్పు అని అంటే నన్ను 4 తిట్టారు. సరే ఆ మొక్కెళ్ళి ఆ అమ్మాయితో చెప్పా. మీకు అర్థమైందండి? హలో, నేను బాధపడింది, నేను బాధపడ్డాను, పాస్టర్ గారు తిట్టారు, బాధ కలిగింది. అదేళ్ళ అమ్మాయితో చెప్పాను నేను తప్పు చేశాను. హలో, వచ్చేసి మాట్లాడండి బాబు, ఏంట్లో ఎక్కడ వరాలు వదిలికిపోతే నేను ఎత్తుకెళ్ళిపోతానేమో అన్నాడు. చూస్తున్నారు. నేను పంచుకున్నాను. ఆ రోజు రాత్రి ప్రార్థనలో కూర్చొని దేవుని కొద్దిసేపు స్తుతించిన తర్వాత లోపల నుంచి స్వరం వినపడుతుంది. ఆయన అంటున్నాడు, నిన్ను పిలిచింది ఎవరు అన్నాడు. నువ్వే ప్రభువా అన్నా. నువ్వు ఈరోజు దాసులేదో అన్నాడని ఆ అమ్మాయికి చెప్పావే, ఏం ఆశించి చెప్పావు? నీకు ఏం దొరుకుతుందని ఆ అమ్మాయితో పంచుకున్నావో నాకు చెప్పు. ఆ అమ్మాయి, అబ్బా అన్నయ్య ఎంత గొప్పగా నువ్వు భరిస్తున్నావో అనాలా నిన్ను? నువ్వు ఎంత సహిస్తున్నావో అనాలా నిన్ను? ఏం ఆశించి నువ్వు అమ్మాయికి చెప్పావు? నిన్ను సేవకు పిలిచింది నేనైనప్పుడు పిలిచిన నాకు చెప్పకుండా ఆ అమ్మాయికి చెప్పమని నీకెవరు చెప్పారు? నీకు అర్థమైందండి? నన్ను దేవుడు డైరెక్ట్గా క్వశ్చన్ చేశాడు. నా నొప్పిని, నా బాధని నా తండ్రితో కాకుండా ఇంకొకరితో పంచుకుంటుంటే దేవుడు గద్దిస్తున్నాడు. నువ్వు నాతో చెప్పుకో, నేనున్నాను కదా నీకు. నేను లేకపోతే నువ్వు ఎవరికైనా చెప్పుకోవాలి. వినే దేవుణ్ణి నేనున్నాను, మాట్లాడే దేవుణ్ణి నేనున్నాను, పని చేసే దేవుణ్ణి నేనున్నప్పుడు నాకు చెప్పాలి కదా. నువ్వు నాకెందుకు చెప్పవు? ఆ రోజు నుంచి చెప్పడం మానేశా. ఆ అమ్మాయితోనే కదా, ఇంకెవరితోనే చెప్పడం మానేశా. వెళ్ళిన తర్వాత నా వైఫ్తోనే చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ ఒక చోటే ఫ్రీడమ్ ఇచ్చాడు, ఇంకెక్కడ ఫ్రీడమ్ ఇవ్వలా, కాబట్టి ఎవరికి చెప్పడానికి లేదు. లోపల పెట్టుకోవటం, దేవుని దగ్గర ఒలికించేయటం, మనసును తేలికపరుచుకోవటం, నీకు వందనాలైనా మన పనులు మనం చేసుకోవటం. మీ హృదయంలో భారం ఉంటే రోగం వస్తుంది. ఏ భారం అది? ఆవిడ తిట్టాడు, వీడు తిట్టాడు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. ఈ చెత్తంతా మీ హృదయంలో ఉంటే వ్యాధి వస్తుంది. అదే దాన్ని తీసి పారేశారంటే గొప్ప ఆరోగ్యము, సంతోషము. ఏమండి? అది కావాలంటే మాత్రం ప్రభువును బట్టి మనం ఏదైనా సరే దేవునితో చెప్పుకుందాం. ఈ దేవునితో మాట్లాడండి. టైం పెట్టకండి దేవుడికి. అరగంట, గంట టైం వద్దు. నీ మనసులో భారాన్ని ఒక ఫ్రెండ్తో ఎలా చెప్పుకుంటావో, ఎంతగా చెప్పుకుంటావో, ఎంత వివరంగా చెప్పుకుంటావో చెప్పు దేవుడితో. ఆయన హ్యాపీగా వింటాడు.
నీకు 100 సార్లు నువ్వు చెప్పినా సరే, అదే మాకు చెప్పారనుకోండి, 1కి 10 సార్లు చెప్పిందే చెప్పి మాకు ఏదో టైంలో ఏంట్రా బాబు చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పుద్దురా నాయన అని మాకు అనిపిస్తుంది. కానీ దేవుడికి అస్సలు అనిపించదు. నువ్వు 100 సార్లు చెప్పినా 101 వినడానికి కూడా దేవుడు రెడీయే. చెప్పుకో. అప్పుడు నీ హృదయం తేలిక పడుతుంది, నీ భారము ఆయన మీద పడుతుంది. నువ్వు స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించవచ్చు, సంతోషంగా లోకంలో బ్రతకచ్చు. ఇంతకు మించిన భక్తి లోకంలో ఎక్కడుంది చెప్పండి? హల్లెలూయా. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ బాధలు వినేవాడు, మీ కష్టం చూసేవాడు, మీరు నొచ్చుకుంటే నొచ్చుకునేవాడు. మీకు గాయమైతే ఆయనకి గాయం అవుతుంది. అర్థమవుతుందండి? నువ్వు వేడిస్తే దేవుడు బాధపడతాడు, అంతగా స్పందించే దేవుడు. అదే నువ్వు సంతోషంగా మాట్లాడితే దేవుడికి గుండె ఎంత నిండిపోతావు. ఈరోజు నా బిడ్డ ఎంత సంతోషంగా ఉందని. దేవుని కొరకు నిలబడదాం, వాక్యానుసారంగా జీవించుదాం, అందరితోనూ ప్రేమతో ఉందాం, సఖ్యతతో ఉందాం. ఏదన్నా కొద్దిపాటి తేడా వచ్చినా ప్రభువును బట్టి ఏదో అయిపోయిందిలేండి, రండి మనం మరలా కలిసి ముందుకెళ్దాం. అలా ప్రభువును బట్టి ప్రేమతో ఉండండి, ప్రేమతో ప్రభువుని చూపించండి, దేవునికి సాక్షులుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు మా కళ్ళునండి ప్రార్థన చేసుకుందాం. కార్యక్రమం ముగించుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపాన్ని